అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత అంతా కూడా మనను పని మానేసి, అన్ని పనులు మానేసి ముక్కు మూసుకొని తపస్సు చేయమని చెప్పి చెప్తుంది. అంతేనా? అంతేనా? చేసుకుంటేనే చేయాలి, బాధ్యతలు చేసుకుంటేనే మనం సాధన చేయాలి. అంటే కాదు, అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అంటే అన్ని బాధ్యతలు అయిపోయాక రావాలి కదా. పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నప్పుడు, బాధ్యతలు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామా? ఏమీ పని లేనప్పుడు రావాలి ఆధ్యాత్మిక మార్గంలోకి. కరెక్టేనా? భగవద్గీత అదే కదా చెప్పేది. భగవద్గీత చదువుకోవాల్సిందే. మనం అనుకుంటే ఏం పని లేకుండా ఎప్పుడు ఉండదు సార్. ఎప్పుడు బాధ్యతలు తీరవో ఎప్పుడు కాదు. కాబట్టి ఎప్పుడు రావాలంటారు? అవన్నీ ఉన్నప్పుడే రావాలి, అయిపోయినాక కాదు. అంటే కాబట్టి ఉన్నప్పుడే రావాలి. అంటే 50 ఏళ్ల నుంచి రావాలి. అర్థము, కామము, మోక్షము. అర్ధ కామాలు అయిపోయినాక 50 సంవత్సరాల తర్వాత అప్పుడు భగవద్గీత పట్టుకోవాలి. అంతేనా? సో భగవద్గీత ఎవరికి అంటే 50 ఏళ్ళ పై వయసు ఉన్న వాళ్ళకి, 50-60 బాధ్యతలు అయిపోయిన తర్వాత. చిన్నప్పటి నుంచే భగవద్గీత చదవాలి. చిన్నప్పటి నుంచే పెట్టాలి. అర్ధకామాలు చేసుకుంటూనే చెయ్యాలి. చిన్నప్పటి నుంచే చదవడం అనేది. కాకపోతే ఈ తత్వజ్ఞానంలో వీటిలో దిగాలి, మోక్షానికి దగ్గర కావాలి, జ్ఞానానికి దగ్గర కావాలి. ఇవన్నీ అంటే 50 ఏళ్ల తర్వాత బాధ్యతలు తెలియదు. కానీ భగవద్గీత చిన్నప్పటి నుంచే పఠించాలి, అర్థం కూడా చేసుకోవాలి. అంటే అర్థం చేసుకుంటే లాభం ఏంటి? భగవద్గీత చిన్నప్పుడు నేర్పిస్తే లాభం ఏముంది? శ్లోకాలు నేర్పిస్తే సరే, 20 ఏళ్ల వరకు నేర్చుకున్నారు అనుకోండి శ్లోకాలు, ఏం లాభం వాళ్ళకి? దాని మీనింగ్ కూడా తెలుసుకోవాలి కదా సార్. ఆలోచన చేసి ఆచరణకు రావాలి. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, మీనింగ్ తెలుసుకుని ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి 20 ఏళ్ళకి. అది కాదు సార్, మీనింగ్ తెలుసు అంటే చిన్నపిల్లలకి కూడా వాళ్ళ లెవెల్ కి వెళ్ళి, అంటే మీ దయ వలన కొద్దిగా నాకు ఇది వచ్చిన తర్వాత ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. ఒక 25 స్టూడెంట్స్ కి స్టార్ట్ చేశాను. 12th చాప్టర్, 15th చాప్టర్. వాటిది చిన్నది పిల్లలకి ఏ విధంగా కర్తవ్య బాధ్యత, వాళ్ళు ఏ విధమైన దృక్పథంలో నడవాలి అనేది వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను సార్. ద సేమ్ థింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద శ్లోకాస్ పెద్దవాళ్ళకి వేరే విధంగా అన్వయించవచ్చు, పిల్లలకి వేరే విధంగా అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళకి ద రెస్పాన్స్ ఇస్ వెరీ బ్రైట్ సార్. చాలా బాగా ఆన్సర్ చేస్తున్నాను నేను. ఒక ప్రశ్నలాగా ఏదైనా వేసి అడుగుతుంటే అది చాలా బాగా తృప్తిని ఇచ్చింది. అంటే అప్పుడు అనిపించింది దీన్ని డెఫినెట్ గా మనం చెయ్యగలము, ఈ పిల్లలకి కూడా అర్థం చేసేటట్టుగా చేస్తే ఈ పునాది పడడం వల్ల దాని తర్వాత వాళ్ళు దే విల్ స్టార్ట్ బిల్డింగ్ దేర్ ఓన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లీ వెల్ అనేది అనిపించింది సార్. ఆ విధంగా మనం చెయ్యొచ్చు అనే అవకాశం ఉంది అని అనిపించింది సార్ నాకు. జస్ట్ ఈ మధ్య 1 month నుంచి స్టార్ట్ చేశాను. పాజిటివ్ థింకింగ్ తెలుస్తుంది సార్. ఇది గీత సారాంశం తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, శ్లోకాలు అంటే జస్ట్ ఏదో చిన్నప్పుడు నేర్పిస్తాం కానీ దాని అర్థం తెలుసుకుంటే వాళ్ళకి డిప్రెషన్ రాకుండా, ఇంటర్లో ర్యాంక్ రాలేదని సూసైడ్ చేసుకోవడము, ఇంకా లైఫ్ లో ఏదన్నా ప్రాబ్లం వస్తే అన్నిటికీ సూసైడ్ ఒక పెద్ద ఇదైపోతుంది కదా. ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఇంకా సైకాలజీ మొత్తం కూడా నీకు అందులో వచ్చేస్తుంది, మొత్తం దాంట్లో పిల్లలకి అర్థం చేసుకుంటే. ఏకాగ్రత కూడా వస్తుంది సార్, ఏకాగ్రత కూడా వస్తుంది. సో ఇప్పుడు భగవద్గీత
మనం బాగా అర్థం చేసుకుని భగవద్గీత సందేశం ఏంటి చివరిగా? అందరు ఎవరైనా చెప్పండి, భగవద్గీతకి చివరిగా సందేశం ఏంటి? మోక్షం పొందడం. మోక్ష సన్యాస యోగం. మోక్షం గురించి చెప్పేది. ఓకే, అంటే మోక్షం సాధించాలి. కానీ 20 ఏళ్ళ వాళ్ళకి మోక్షం ఎట్లాగా? 20 ఏళ్ళ వాళ్ళకి స్టడీస్ లో ఉంటారు, వాళ్ళకు అలవాటు చేయాలి కదా. నిష్కామ కర్మ చేయాలి సార్. ఓకే, గుడ్ హ్యూమన్ బీయింగ్ ధైర్యంగా ఉండడం, అసూర్యంగా ఉండడం, ఏడవకుండా ఉండడం. ఓకే ఓకే. సో భగవద్గీతలో ఏమేమి నేర్చుకుంటాం మనం? ఏమేమి మెయిన్ భాగాలుగా నేర్చుకుంటాం? ధర్మ, భక్తి, జ్ఞానము. ఇంకా కర్మలో ధర్మం, భక్తిలో భావన, జ్ఞానంలో ఆలోచన. రైట్. ఇంకొకటి కూడా నేర్చుకుంటాం. 3 కరెక్ట్, 100% కరెక్ట్. ఇంకొకటి ధ్యాన యోగం, రాజయోగం, ధ్యాన యోగం. ఓకే, అందులోపల ఏం నేర్చుకుంటాం? అనుభవం. రాజయోగం అంటే ఏంటి? అనుభవం. ఓకే, 4 రకాల విషయాలని నేర్చుకుంటాం. అందుకోసమనే శ్రీకృష్ణుడు ఏం చేశారంటే, ఆయన భగవానుడు, మనం శ్రీకృష్ణుడు అనే కంటే భగవానుడు అనాలి. ఎందుకంటే ఎక్కడ కూడా శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు కదా. సో కాబట్టి భగవాను ఉవాచ అని అంటూ ఉంటారు. కాబట్టి కృష్ణుడు భగవంతుడుగా పుట్టినందుకు ఆయన మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించాడు. ఏంటా సందేశము అంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ పని చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, భగవద్గీత అంటే ఓకే అయిపోయింది, ఏదో ఇక కొద్దిగా అంత అయిపోయిందండి, బాధ్యతలు తీరిపోయాయి, ఏదో కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాలి అంటే అది కాదు. యాక్చువల్ గా కృష్ణారామ అనుకునేది కేవలము పుణ్యం వస్తుందని కాదు. పుణ్యం ఏ పని చేసినా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడికి తెలియకుండా పక్కవాడికి ఆకలేస్తున్న వాడికి తన అన్నం పెట్టాడు అనుకోండి, అంటే అది మంచి పని కాదంటారా? మంచి పనే సార్, మంచి పని. అంటే వాడికి పుణ్యం వస్తుందా రాదా? వస్తుంది సార్. వస్తుంది. అంటే వాడికి తెలుసా ఇది పుణ్యం వస్తుంది అని? తెలుసా వాడికి తెలుసా ఇది పుణ్యం వస్తుంది కాబట్టి నేను చెయ్యాలి? తెలియదు సార్, తెలియదు. పుణ్యం కదా సార్, జ్ఞానం అయితే వస్తుంది. జ్ఞానం కనుక అలవాటు అవుతాడు మనిషికి, మనిషిని బ్రేక్ అయిపోతాడు మనిషి. ఏదైనా జ్ఞానం అనేది ఆవేశం తగ్గించుకొని పోతాడు. కాదు, ఇప్పుడు నేనన్నది వేణుగోపాల్ గారు, అన్నం పెట్టాడు ఒకడు పిల్లాడు, చిన్న పిల్లాడు పక్కవాడికి అన్నం పెట్టాడు అనుకోండి, వాడికి జ్ఞానం వస్తుందా పుణ్యం వస్తుందా? పుణ్యం వస్తుంది. అన్నం పెడితే పుణ్యం వస్తుంది. పక్కవాడికి చేస్తే అంటే తెలియదు, వాడికి పుణ్యం వస్తుందని కూడా తెలియదు. అదే విధంగా ఎవడో ఒక పక్క వాళ్ళకి చదువు చెప్పాడు అనుకోండి, ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. చదువు చెప్తే జ్ఞానం వస్తుంది. పుణ్యమే వస్తుంది. చిన్నప్పుడు నేను అంటుంది, చిన్నప్పుడు అయితే నాకు తెలియదు కదా, మనకు తెలియదు కదా, ఏం తెలియదు. ఇప్పుడు నాకు పుణ్యం వస్తుంది అని కూడా తెలియదు. అవతల వాడు కష్టంలో ఉన్నాడు, దబదబా వెళ్ళి ఆదుకుంటాం చిన్నప్పుడు. చెప్పండి ఎవరైనా. తెలియకుండా చేసే పనులు అవి, తెలియకుండానే పుణ్యం వస్తుంది. అది అలవాటు అయిపోతాడు. మనసుకి ఆనందంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ఏ మంచి పని చేసినా పుణ్యమే వస్తుంది సార్. అది తెలియక చేసినా తెలిసి చేసినా అంటే పుణ్యం తెలియదు కాబట్టి పుణ్యం. సూర్యశ్రీ గారు చెప్పండి. అంటే పుణ్యం పాపం అవేం తెలియదు, కానీ అప్పటికి మనకి మనసుకి ఆనందంగా తృప్తిగా మన వలన ఒక మంచి జరిగిందని ఆ సాటిస్ఫాక్షన్ లోపల ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ పుణ్యం వస్తుందని తెలుసా పిల్లవాడికి? ఇది చేస్తే నాకు పుణ్యం వస్తుంది అని తెలుసా? తెలియదు. అలా ఏం తెలియదు సార్ వాడికి. పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళకి ఆ భావాలు కలగొచ్చేమో సార్. పూర్వజన్మ సుకృతం వల్ల భావాలు కలగచ్చు అంటారు. ఓకే, మీరందరూ ఒప్పుకుంటారా ఒక వ్యక్తి పక్కవాడికి అన్నం పెట్టాలి అంటే పూర్వజన్మ సుకృతమే ఉండాలా, లేకపోతే మామూలుగా దేవుడిచ్చిన జాలి, కరుణ, దయ ఇవన్నీ మన లోపల సహజంగా ఉంటాయి కదా, అవి ఉంటే సరిపోతుందంటారా? సో కాబట్టి జాలి, కరుణ, దయ ఇలాంటివి గనక మనకు ఉంటే సరిపోతుంది జనరల్ గా. అవునా? మనకు ఏదైతే జాలి, కరుణ, దయ చిన్నప్పుడు ఏవైతే ఉంటాయో అప్పుడు మనకు సరిపోతుంది ఈజీగా. అయితే చిన్నప్పటి నుంచి కూడా దేవుడు కొన్ని లక్షణాలు ఇచ్చాడు మనకు. ఆ లక్షణాలు ఏం చేశాడు? ఆసుడి లక్షణాలు ఇచ్చాడు, దైవీ లక్షణాలు కూడా ఇచ్చాడు. అయితే తల్లిదండ్రులు ఏం చేయాలి? భగవద్గీత చదివిన వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల లోపల అవి గుర్తించాలి. ఇప్పుడు భగవద్గీత ఎవరికి అంటే పెద్దవాళ్ళకా పిల్లలకా అంటే అందరికీ కూడాను. అయితే భగవంతుడు ఏం చేశాడు? చెప్పిన మాటలే ఏదో రకంగా ఇంకో రకంగా సందేశం ఇస్తూ, ఉదాహరణకి నేను చెప్పాలంటే కర్మయోగమా కర్మ సన్యాసమా, కర్మయోగమా జ్ఞానయోగమా,
దేవుణ్ణి రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? త్యాగం గొప్పదా లేకపోతే సన్యాసం గొప్పదా? ఇలాగ 4 రకాల ప్రశ్నలు అడిగారు. దీని గురించి మనము ఒక 4-5 వారాలు తెలుసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి దాని గురించి. ఈ 4టి మీనింగ్ ఒకటే. మొదటిదేంటి? కర్మ గొప్పదా, కర్మ సన్యాసం గొప్పదా? కర్మ సన్యాసమే గొప్పదయ్యేటట్టయితే నన్ను కర్మ ఎందుకు చేయమంటున్నావు? మొదటి ప్రశ్న. రెండవది ఏంటి? కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? ఒకవేళ జ్ఞానం గొప్పదైతే నన్నుతోని కర్మ ఎందుకు చేయిస్తున్నావు? అంటే అర్జునుడు బేసికల్లీ యుద్ధాన్ని దాటుదాము అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అర్జునుడు యుద్ధాన్ని దాటాలి అనేటటువంటి ప్రయత్నం లోపల ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటున్నాడు. తర్వాత మళ్ళీ 11వ చాప్టర్ 12వ చాప్టర్కి వచ్చేసరికి ఏమైంది? నిన్ను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా అన్నాడు. ఇక్కడ ఏమైంది? రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా అనేసరికి రూపంతో పూజించడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది కర్మయోగులు చేసేది. అంటే ఇప్పుడు ఏంటి, మళ్ళీ కొద్దిగా అర్థం చేసుకోండి, కాస్త ఇంపార్టెంట్ పాయింట్. రూపంతో పూజించడం అంటే ఏంటి? మనకు చక్కటి సాధన ఉపయోగపడుతుంది. చక్కటి సాధన ఉపయోగపడి ఒక దగ్గర మనము ఫోకస్ అవ్వడానికి ఉండి, అదిగాక ఆలయాలలో వాటిల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రకృతిలో ఉన్నటువంటి చైతన్యం అంతా ఆలయాలలో ఒక దగ్గర నిక్షిప్తం చేస్తారు. కాబట్టి మన ఇళ్ళ కంటే కూడా ఆలయాల లోపల దేవుడి పారాయణ, దేవుడి యొక్క నామము, దేవుడి యొక్క రూపము తలుచుకుంటూ చేయడం. అయితే సార్ వేరే వాళ్ళని తోసుకుంటే వెళ్ళొచ్చా సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళకు తొయ్యడం చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆలయాలకు వెళ్ళి వాళ్ళు చూసినా చూడకపోయినా పక్కొని చూడకుండా చేద్దామని ట్రై చేస్తారు. చాలా తెలివైన వాళ్ళు. శ్రీనివాస స్టూడెంట్స్ తొయ్యరు సార్. మీ దగ్గర ఉందని నేర్చుకున్నా. మీరు నేను చెప్పినాక మేము ఎట్లా చూస్తాం? మేము రస్తా ఇస్తాం, ఫోన్ అయినా అని చెప్తాం అంతే. సో కాబట్టి ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్న ఆలయాలకి, రష్ లేని ఆలయాలకు వెళ్ళి ఆ ఆలయాల లోపల ఒక దీపం పెట్టి అక్కడ కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయరామ రోజంతా కూడా ఫోకస్ మీకు కుదిరేదాకా. సార్ ఫోకస్ అంటే ఏంటి? మళ్ళీ ఒక్కసారి కొద్దిగా ప్రశ్న. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే భగవద్గీత లోపలవే మనం తెలుసుకుంటున్నాం, కొత్తవి ఏం తెలుసుకోవడం లేదు. కొత్త మాటలు ఏమి చెప్పుకోం మనం, ఓన్లీ భగవద్గీతలో ఉన్నవే. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే సాధన చేయగా 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 నీ లోపల ఆ చైతన్యం కనిపిస్తుంది. ఎలాగా? మనకు భగవద్గీత 6వ అధ్యాయం లోపల ఏం చెప్పాడంటే కాస్త స్థిరం సుఖం ఆసనం. స్థిరం సుఖం ఆసనం అంటే ఏంటంటే కాస్త కంఫర్టబుల్ ప్లేస్ లోపల కాస్త కూర్చోవయ్యా. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఇప్పుడు నీకు కూర్చున్నామంటే అబ్బా కాళ్ళు పట్టేసినాయండి, తొడలు పట్టేసినాయండి, వేళ్ళు నొప్పులు పెడుతున్నాయండి అనే దగ్గర చచ్చినా కూర్చోవద్దు. ఎలా కూర్చోవాలి? కంఫర్టబుల్ గా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే మెత్తటి టవలో లేకపోతే మంచి దుప్పటినో, మీరు ధ్యానం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే యోగా మ్యాట్ ఉంటది కదా, యోగా మ్యాట్ మీద కొద్దిగా లావాటిది ఇంత ఇంత లా ఉన్నటువంటి దిండు తీసుకొని వెళ్ళండి. దిండు అంటే మీరు మెత్త అంటారా, ఇలాంటివి దొరుకుతాయి. ఇలాంటివి చిన్న చిన్నవి, ఇలాంటి చిన్న చిన్నవి తీసుకెళ్లి ఇవి కూడా ఈ సైజువి, పెద్ద దిండ్లు అలాంటివి పట్టుకెళ్లకుండా చిన్న దిండ్లు పెట్టుకొని కూర్చోవచ్చు. మీరు ఎక్కడైనా మోసుకెళ్ళచ్చు, కూర్చోవచ్చు. కూర్చొని 1 గంట సేపు చేస్తే, ఎప్పుడు సాధన చేయని వాడికి కూడా, అంటే జీవితంలో ఎప్పుడూ కూడా ఒక దగ్గర కూర్చొని వ్యక్తికి కూడా కొన్ని క్షణాల పాటు భగవంతుడి యొక్క అనుభవం కలుగుతుంది. అది కలగకపోవడం అసంభవం. అయితే ఆ గంట సేపు కూర్చోవడం కష్టమవుతుంది. అందుకని శ్రీకృష్ణుడు ముందేం చెప్పాడంటే స్థిరంగా సుఖంగా నువ్వు చక్కటి ఆసనంలో కూర్చొని అభ్యాసం ప్రారంభించుకో. ఎందుకు అభ్యాసం చేయాలండి? ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే కర్మ నేను చేస్తున్నాను అనే భావనని మన నుంచి తీసేయాలి. కర్మని నేను చేస్తున్నాను అనేటటువంటి భావన తీసేసేయాలి. కర్మని ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనే భావన తీయడం ఎంత కష్టం తెలుసా? ఉదాహరణకు ఒక చోట మనం చెప్తున్న పాయింట్ కి ఒక వ్యక్తి సంతోషపడ్డాడు అనుకో, నేను వాడికి చెప్పాను అని చెప్పి చెప్తాం, మనం సంతోషపడతాం, క్రెడిట్ తీసుకుంటాం, వద్దన్నా కూడా క్రెడిట్ తీసుకుంటాం. సరే మనిషి అన్నాక కొంత ఉంటుంది కాదనన్ను, కానీ టూ మచ్ క్రెడిట్ తీసుకోవద్దు. ఒక్కొక్కసారి మనం ఎలాంటి స్టేజ్ లో ఉంటామంటే అన్ని నేనే చేశాను అంటాడు. ఎవరు చేసినా కూడా నేనే చేశాను, ఎవడు పని చేసినా కూడా నాకే క్రెడిట్ కావాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను ఇండియాలో ఉండేవాడిని, నేను టీమ్ లీడర్ అన్నమాట, ప్రాజెక్ట్ లీడర్ని. మా ఆన్ సైట్ కోఆర్డినేటర్ ఆన్ సైట్ లో ఉండేవాడు, అతను కూడా తెలుగోడే. అయితే నేను వర్క్ విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్ గానే ఉంటాను. సో అతన్ని కూడా బాగా సతాయిస్తుండేవాడిని. అతను చాలా కష్టపడుతుండేవాడు. మేము ఇక్కడ 15 మందిని చేసిన పనిని అక్కడ తను ఒక్కడు కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అది కష్టమే. క్లయింట్ దగ్గర ఉంటూ
వాళ్ళతోని మాట్లాడుతూ. దానికి తోడు నేనేంటంటే కొద్దిగా డిమాండింగ్ ఎక్కువ ఉండేది. కొద్దిగా జనరల్ గా కూడా నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా అగ్రెషన్ ఎక్కువ కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉంటుండేవాడిని. అతను చాలా ఇదయ్యేవాడు. ఒక్కొక్కసారి అతను ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే ఇక రిజైన్ చేసి వెళ్ళిపోదామా అన్నంత స్టేజ్ కి తీసుకొచ్చా అతన్ని. చాలా సతాయిస్తున్నవాడిని ఏది చేసినా. కానీ మంచిగా అయిందంటే పని అప్పుడు అనేవాడిని, అందుకోసమే నేను నిన్ను అంత హెరాస్ చేశాను అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ మా టీం, లోకల్ టీం కూడా చాలా కష్టపడే వాళ్ళు, సిన్సియర్ గా చేసేవాళ్ళు, అందరు చాలా బాగుండేది పని. సో చాలా చక్కగా అవుతుండేది పని. సరే కొన్నాళ్ళ తర్వాత ఏమైంది, మేము అమెరికాకి వెళ్ళిపోయాం. అక్కడ కూడా అతను ఉన్నాడు. రోజు కలుస్తుండే వాళ్ళం, రోజు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, అందరం కలిసి సినిమాలకు వెళ్తుండే వాళ్ళం, అంతుండేది. ఓసారి అతను ఏదో జోక్ చెప్పాడు. చెప్పగానే అందరు బాగా నవ్వారు అనమాట. అయితే నేను మా వైఫ్ వైపు చూసి చెప్పాను అనమాట, చూసావా అతనితో ఎలాంటి జోక్ చెప్పించారో చూసావా అని అన్నారు. అనగానే అతను షాక్ అయిపోయాడు. వాసు, నా జోక్ కి కూడా నన్ను క్రెడిట్ తీసుకొని ఏవా, నా జోకే కూడా, నేను చెప్పిన జోక్ కూడా నన్ను క్రెడిట్ తీసుకొని ఏవా, మొత్తం క్రెడిట్ నువ్వే తీసుకుంటావా అని. సో ఏమైతుందంటే జనరల్ గా మనము ఒక స్టేజ్ లోపల ఒక 10 మంది మనము అథారిటీ ఉందంటే ఒక 10 మంది పైన, అంటే వాళ్ళ ఉద్యోగం మన పైన, వాళ్ళ జీవితం మన పైన ఆధారపడి ఉందంటే వాళ్ళ క్రెడిట్ సహజంగా మనం తీసుకుంటాం. తప్ప ఒప్ప సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం. తప్పు ఖచ్చితంగా తప్పే, 100కి 100 పాలు తప్పే. కానీ మనం ఎలా ఉంటామంటే ఎవరు చేసినా మనం క్రెడిట్ తీసుకోవాలని చూస్తాం. అయితే ఈ క్రెడిట్ తీసుకోవడం అనేది దేవుడు ఏమంటాడంటే సడన్ గా మానేయమని చెప్తాడు అర్జునుడిని. అసలు నేను చేశాననే భావన వద్దు, నేను అనుభవిస్తున్నాననే భావన కూడా తీసేసాయి. ఇక అర్జునుడికి చిరెత్తుకొస్తుంది, ఏం మాట్లాడుతున్నారండి మీరు, అసలే కోరిక లేకుండా పని చేయమంటున్నావు, అసలు కోరిక లేకపోతే పని ఎందుకు చేస్తాం, మొదటిది. రెండవది ఏంటి, కోరిక లేకుండా పని చేస్తాను కరెక్టే, కానీ పని చేసిన తర్వాత పోనీ ఫలితం ఆశిస్తా కదా, ఆ ఫలితం కూడా ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయమంటున్నావు. మొదటిదే కష్టం అంటే రెండవది ఇంకా కష్టం. ఇప్పుడు మూడు ఉంటాయి. ఒకటేమో కోరిక కోరుకోవడం, రెండోది ఆ పని చేయడం, మూడోది ఆ పని అయిన తర్వాత ఫలితం. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ, ఎవరన్నా చెప్పండి. హలో, నిద్రపోయిన వాళ్ళు ఒకసారి లేచి చెప్పండి అమ్మా. ఇదేంటి కోరికతో వచ్చిన ఫలితం సార్. పని చేయటం. మూడేంటి, మొదట పని చేయటం సార్. కోరిక కర్మ ఫలితం. కోరిక కర్మ ఫలితం, కోరిక కర్మ ఫలితం. ఓకే, ఆవిడ టీవీ మణి గారు ఎట్లా చెప్పారు, అగ్రణి, గ్రామణి, రజని, టీవీ మణి, ఆవిడ ఎలా చెప్పారు, కట్టే కొట్టే తెచ్చే. గ్రామణి వదిలేరా మొన్న కూడా అంటున్నారు సార్, టీంలో కూడా గ్రామణి అన్నారు కదా సార్ మీరు. సో గ్రామణి అంటే గ్రామానికి దేవత, గ్రామ లీడర్. అగ్రణి అంటే మంచి లీడర్ అన్నమాట. సో ఆవిడ కట్టె కొట్టే తెచ్చి అని కరెక్ట్ గా చెప్పారు. ఒకటేమో కర్మ చేయాలనే కోరిక, రెండోది ఏంటంటే కర్మ చేయడం, మూడోది ఏంటంటే కర్మ ఫలితం. దేవుడు ఇదొద్దంటాడు, ఇదొద్దంటాడు. ఏం మిగిలింది మనకు, కర్మ మిగిలింది. కర్మ ఒకటే మిగిలింది. ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. దీనికి మళ్ళీ మన 18వ అధ్యాయం లోపల భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. చాలా గొప్ప సందేశం ఇది. కర్మని అసలు వదలడం లేదు భగవంతుడు, కర్మని అసలు భగవంతుడు వదలడం లేదు. బాబు అర్థం చేసుకోవయ్యా, ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎవరైతే సత్వ సమావిష్టుడు ఉంటాడో, ఎవడైతే మేధావి అవుతాడో, ఎవడైతే సత్వ గుణమును పెంచుకుంటాడో, ఎవడైతే రజస్సుని తమస్సుని తగ్గించుకుంటాడో, గత వారం తెలుసుకున్నది అది. వాడు నద్వేష్ట కుశలం కర్మ కుశలే నానుషజ్యతే నా అనుషజ్యతే, ఆసక్తిని పొందడు. ఇది మంచి పనా, ఇది చెడ్డ పనా అని ఆలోచించాడు. ఎలాంటి వాడు, త్యాగి, సత్వ సమావిష్టో, మేధావి, చిన్న సంశయ. చాలా బ్యూటిఫుల్ శ్లోకం ఇది, అందుకే ఇంత ఉపోద్ఘాతం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎవరైతే సత్వగుణ సంపన్నుడు ఎవరైతే ఉంటారో, ఎవరైతే సత్వగుణాన్ని పెంచుకున్నాడో, భగవద్గీత లోపల 16, 17, 18 అధ్యాయాలు రజస్సు గురించి తమస్సు గురించి చెప్తాయి. అవి పాటించమని చెప్పవు, వాటి కోసం ఎగ్జాంపుల్స్ చెప్తారు. అంత మాత్రం చేత నేను రజస్సు పాటిస్తాను, తమస్సు పాటిస్తాను భగవద్గీతలో చెప్పారు అంటే కుదరదు. సాత్వికమే పాటించాలి, రజస్సును వదిలేయాలి, తమస్సును వదిలేయాలి. తమస్సు అయితే షూర్ షాట్ వదిలేయాలి. తమస్సు అయితే అసలు ఇంకా ఆలోచించేది లేదు, తమస్సు అయితే షూర్ షాట్ వదిలేయాలి.
రజస్సుని మెల్లమెల్లగా వదలాలి. ఎందుకంటే రజస్సు చాలా కష్టము. అందరి జీవితంలో ఉన్నటువంటిదే. రజస్సు చాలా కష్టం. మెల్లమెల్లగా వదిలేస్తే ఒక్కొక్కసారి తెలుసా, వదిలేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వదిలేస్తే చాలా సంతోషం ఉంటుంది. మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. నేను ఫంక్షన్స్ అన్ని నేనే చేస్తుండేవాడిని. మా ఇన్ఫోసిస్ లో గానీ, అక్కడ గానీ, ఇక్కడ గానీ, ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా నేనే యాంకరు, నేనే ఆర్గనైజరు, నేనే ఇవి అన్ని. దాంతో నాకు లోడు పెరుగుతుండేది, ప్రెషరు ఎక్కువ ఉండేది. కానీ ఫంక్షన్స్ చాలా అద్భుతంగా జరుగుతుండేవి. $1,000 ఖర్చు పెట్టిన టైమ్స్ ఉన్నాయి. $20,000, $30,000, $40,000 ఖర్చు పెట్టి కూడా ఫంక్షన్ చేసినా ఉన్నాయి. సో చాలా గ్రాండ్ గా ఫంక్షన్. కాకపోతే నాకు ఒక స్టేజ్ తర్వాత ఏమనిపించిందంటే వేరే వాళ్ళకి అప్పచెప్పి చూద్దాం. కొద్దిగా బిజీగా ఉండే నేను. సరే అని చెప్పేసి అక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ ఉందని వేరే వాళ్ళకి అప్పచెప్పడం మొదలెట్టా. మొదలెడితే ఏమైంది తెలుసా, నా గైడెన్స్ లో జరుగుతున్నప్పటికీ కూడా పని లోపల నేను 10% కూడా చేయలేదు. 90% మా టీమ్మేట్సే చేశారు. అందరూ చేసి చాలా బాగా చేశారు. అంటే నేను ఇండివిడ్యువల్ గా ఎంతైతే కష్టపడి అందరితోని చేయించి వెనకబడి చేయిస్తానో అంతకంటే వీళ్ళు 90% బాగా చేశారు. నేను 10% బాగా చేస్తే వాళ్ళు 100% బాగా చేశారు. ఇది కాక నాకు కూడా రిలాక్సేషన్ అనిపించింది. ఇది నేను అనేటటువంటి భావనని మెల్లమెల్లగా వదిలేసేస్తే కొంత బాగుంటుంది. ఈ రజస్సు ఏంటంటే నేను అనే భావన వదలనీయదు. తమస్సు అనేది బద్ధకం కాబట్టి బద్ధకాన్ని అందరం వదిలేస్తాం గ్యారంటీగా. బద్ధకం అనేటటువంటిది వదిలి తీరవలసిందే. బద్ధకము, అలసత్వము ఇవి వదిలి తీరాల్సిందే. కానీ రజస్సు ఏదైతే ఉందో కొద్దిగా కష్టం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే సత్వగుణాన్ని పెంచుకోవాలి. సింపుల్. సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వగుణాన్ని పెంచుకుంటే మాత్రమే ఇవన్నీ సాధ్యం. ఆ సత్వగుణం పెంచుకుంటున్నటువంటి వాడు మాత్రమే మేధావి అవుతాడు. ఎప్పుడైతే వాడు మేధావి అవుతాడో అప్పుడు వాడు చిన్న సంశయ. చిన్న అంటే చిన్న కాదు, చిన్నం, విచ్ఛిన్నం అంటాం కదా, విచ్ఛిన్నం అని విన్నారు కదా, చిన్న భిన్నం అని విన్నారు కదా, ఆ చిన్న అన్నమాట సంశయ. చిన్న భ్రమ అని చెప్పి మనం అక్కడ కూడా చెదిరిన మేఘం అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ చిన్న అంటే ఏంటంటే సంశయాలన్నీ వెళ్ళిపోయిన టైము. సంశయాలన్నీ కూడా పోగొట్టుకుంటాడు. ఎవరు? మేధావి. మేధావి ఎలా అవుతాడు ఒక వ్యక్తి? ఓకే, ఒక వ్యక్తి మేధావి ఎలా అవుతాడు అంటే అతడు సత్వగుణాన్ని పెంచుకోవడం ద్వారా మేధావి అవుతాడు. అప్పుడు అతనికి ఏంటంటే మెల్లమెల్లగా బంధహేతువులైనటువంటి మనకు బంధించేటటువంటి మనల్ని పట్టుకునేటటువంటి కర్మలను వదిలేస్తాడు. ఎవరైనా చెప్పండి నేనేమన్నాను? బంధించే కర్మల్ని వదిలేస్తాడు మేధావి అయితే. మేధావి అవుతున్న కొద్దీ బంధించే కర్మల్ని వదిలివేస్తాడు. కరెక్ట్. మేధావి అవుతున్న కొద్దీ బంధించే. ఎందుకని తెలుసా? దానికి కారణం ఏం చెప్పాను? రియలైజ్ అవుతాడు. చిన్న సంశయ రియలైజ్ అవుతాడు. కరెక్టే. దానికి కారణం ఏంటి? ఆ రియలైజ్ అవ్వడానికి కారణం సంశయాలన్నీ తొలగిపోతాయి. మబ్బులు వీడినట్టుగా వీడిపోతుంది సంశయం అనేది. ఆ సంశయాలన్నీ వీడిపోతాయి. విడిపోయిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు మనము అన్ని పనులలో కూడా ఆనందాన్ని వెతుక్కోగలుగుతాం. వేరే వాడి విజయాన్ని కూడా మన విజయంగా మనం ఆనందంగా ఉంచగలుగుతాం. అది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వేరే వాళ్ళ విజయాలని మన విజయాలుగా భావించడం అనేది అది అంత సులభమైనటువంటి విషయం కాదు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఏ మార్గంలో ఉన్నా సరే, అంటే మీరు కేవలం ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు అనుకుంటున్నారు కదా, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఇవి తప్పవు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా నేను చెప్పింది కరెక్టా తప్ప? ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఈ రజస్సుతోనే ఉన్నటువంటి పనులు ఉన్నాయి. ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు మఠాలు వాళ్ళందరూ కూడా అంతే కదా సార్, రజస్సు కదా. పీఠాలు, ఎవరమ్మా? మఠాలు పీఠాలు అని అంటారు కదా సార్, వాళ్ళు ఇప్పుడు రజస్సు అన్నట్టే కదా సార్. రజస్సు ఉంటుంది వాళ్ళలో, రజస్సు గ్యారంటీగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మీరు అంతేందుకు పెద్ద పెద్ద టెంపుల్స్ కి వెళ్ళి చూడండి, అక్కడ పూజారులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అధికారులు, అక్కడ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ మనల్ని ఎలా చూస్తారు? చిన్న చీమలను చూసినట్టే చూస్తారు కదా. సో కాబట్టి రజస్సు ఎక్కువ ఉంటుంది. అది కాక ఆధ్యాత్మిక గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక గ్రూపులలో ఉంటారు. వందల కొద్ది వేల కొద్ది గ్రూప్స్ ఉన్నాయి ఆధ్యాత్మిక గ్రూప్స్. పారాయణలకు గ్రూప్స్, ప్రవచనాలకు గ్రూపులు. ఇప్పుడు ప్రవచనకర్తలలో కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి.
ఆ ప్రవచనకర్తలలో ఒక ప్రవచనకర్తకి ఇంకొక ప్రవచనకర్తకు పడదు. ఈయన నాశనం అయిపోవాలి, ఆయన నాశనం అయిపోతాడు, ఆయనకి ఎందుకు పద్మశ్రీ వచ్చింది నాకెందుకు రాలేదు అని చెప్పి రాత్రి పగలు నిద్రలేనటువంటి ప్రవచనకర్తలు కొంతమంది. ఓకే, సో అలాగే ఇంకొక ఆయన డైరెక్ట్ గా ఆయన పద్మ విభూషణ్ కి అప్లై చేసేసాడు. ఇంకా కొంతమంది వాళ్ళకి ఏ అర్హత ఉందో తెలియకుండా వాళ్ళు పద్మ విభూషణ్స్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఏమైతుందంటే రజస్సుకు దారి తీస్తుంది అది. అంటే నీవు పని చేస్తే నీకు అవార్డు రావాలా, లేక అవార్డు కోసం అని చెప్పి నువ్వు లాబీ నడిపిస్తావా? ఏది కరెక్ట్ అంటారు? అవార్డు కోసమే చేస్తారు పని సార్. చేస్తే అవార్డు పని చేస్తే అవార్డు రావాలి, కానీ మనకి మెచ్చి అవార్డు ఇవ్వటం వేరు. పని మెచ్చి అవార్డు మనం రావడం లేదు. అవార్డు కోసమే ఒక పని చేసి కష్టపడటం వేరు. అది కూడా రజస్సే. ఎందుకంటే మనను జనాలు గుర్తించాలి అనుకోవడం కూడా రజస్సే. మనం గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోసు. ఆయనని వాళ్ళు రోజుకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటారండి నా స్టూడెంట్స్? హలో చెప్పండి. జ్ఞాపకం చేసుకోం సార్. చేసుకోం సార్. ఇంకెవరైనా చెప్పండి. చేసుకోవట్లేదు సార్, జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకెవరైనా? అప్పుడప్పుడు చేసుకుంటాం సార్, ఇంట్లో ఏదైనా ఆయన టాపిక్స్ మాకు మాట్లాడుతూ ఉంటాం. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు, సుమారుగా సంవత్సరానికి ఎన్ని రోజులు? లేదు అంటే రోజు కాదు కానీ అది ఎలా చెప్పలేము, కాకపోతే టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. అంటే సంవత్సరానికి ఇప్పుడు మోడీ గారు అప్పుడు వాళ్ళు మధ్యలో అంతా ఇలా పాడైంది, ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా వీళ్ళని తలుచుకుంటాం సార్. రైట్. సంవత్సరానికి సుమారుగా 100 రోజులు తలుచుకుంటామా? అంత ఏమో చెప్పలేము సార్. ఓకే, సో మరి అంత గొప్పవాన్నే తలుచుకోలేదు. ఓకే సరే, మన కోసం అని చెప్పేసి జీవితాన్ని త్యాగం చేసినటువంటి భగత్ సింగ్, ఓకే, రాజ్గురు, సుఖదేవ్, ముగ్గురు చిన్న పిల్లలు, మన పిల్లల కంటే చిన్న పిల్లలు, 19 ఏళ్ళు 20 ఏళ్ల పిల్లలు. పాపం వాళ్ళని ఉరికంబం మీద నిలబెట్టి ఉరిదీసి చంపేశారు. వాళ్ళని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటారు? చేసుకోవట్లేదు సార్. ఓకే, కొంచెం అలవాటు అయింది అంటే మీ రకంగా ఆలోచించడం, కానీ మాకైతే అంత దేశభక్తి అయితే లేదు. అంటే ఎప్పుడో ఆగస్టు 15 నాడు ఒక ఏదో ఎస్ఏ ప్రిపేర్ అవ్వడము, లేకపోతే ఎలక్ట్యూషన్ చేసుకోవడము, లేకపోతే రిపబ్లిక్ డే నాడు ఏదో చేయడము, అంతవరకే, అంతే. అంత ముందు అయితే ఇప్పుడైతే దేశభక్తి అంటే సార్ ఇప్పుడు లీడర్స్ గురించి భక్తి లేకపోయినా ఇండియా అంటే చాలా ఇష్టము. ఇండియానే బెస్ట్, ఇండియాలో పుట్టినవాడు అదృష్టవంతుడు, ఇండియాలోనే ఉండాలి, ఇండియాని వదలకూడదు, ఇట్లాంటివన్నీ గట్టి ఫీలింగ్స్ అయితే మాకందరికీ ఉన్నాయి సార్ మా ఇంట్లో. ఆర్ఎస్ఎస్ అంటే కూడా చాలా ఇష్టం సార్. నేను ఇప్పుడు అనుకుంటుంటాను, అయ్యో నేను కాలేజ్ డేస్ లో అంతా ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరలేదా, అప్పుడు నాకు ఎందుకు అవేర్నెస్ రాలేదు అని ఇప్పుడు బాధపడతా ఉంటాను. అయితే నేనేమంటానంటే సరిపోని మన దేశభక్తులను వదిలేద్దాం, దేశభక్తిని మనము వదిలేసి మీకు తెలిసినటువంటి మీ వెళ్ళిపోయిన తల్లిదండ్రులు, తాతల్ని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎంతమంది? మీ తాతల్ని, తండ్రులను. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవడం కష్టం. తాతగారిని ఎవరు గుర్తు చేసుకుంటారు సార్? తాతగారిని అసలే మర్చిపోయాము. తల్లిదండ్రులు ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటాం అంతే సార్. ఎప్పుడైనా గుర్తు చేసుకుంటాం. అంటే ప్రతిరోజు పొద్దున్న లేవగానే నాన్న ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదించండి, మీకు సద్గతులు కలుగుగాక. పితరులు ఎవరెవరు ఉన్నారో పేర్లు తెలిసినా తెలియకపోయినా అందరికి సద్గతులు రావాలా. అర్థం ఇచ్చేటప్పుడు పితృదేవతలకు కూడా కొంచెం నీళ్లు ఆడవాళ్ళు వదలచ్చో లేదో తెలియదు కానీ నేనైతే చేస్తాను సార్. అది పూజ టైంలో మాతృదేవోభావ, పితృదేవోభావ అని చదువుకున్నాం, ఆచార్య దేవోభావ అప్పుడు మాత్రం కంపల్సరీ రోజు పొద్దున పూజ టైంలో. మీ లైఫ్ లోపల ఆచార్య దేవోభావ అన్నారు కాబట్టి మీ లైఫ్ లోపల ఒక మంచి టీచర్ ఉండుంటాడు కదా. మీకు స్కూల్ డేస్ లోపల, కాలేజ్ డేస్ లోపల ఒక మంచి టీచర్ ఉండుంటాడు. మీకోసము మనస్ఫూర్తిగా సిన్సియర్ గా కష్టపడ్డటువంటి ఒక టీచర్ ఉండుంటాడు కదా. ఆయనని ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటారా? నేను చదువుకోలేదు కాబట్టి నేను మధ్య మధ్యలో గుర్తు తెచ్చుకున్నాం సార్. ఏమి గుర్తు తెచ్చుకోం సార్, ప్రతిరోజు సందర్భాన్ని బట్టి గుర్తు తెచ్చుకుంటాం. సార్ ఇలా ఉండేవాడు, మా గురువు గారు ఇలా ఉండేవారు, ఇలా చెప్పేవారు, ఆ సందర్భం వచ్చినప్పుడు సార్ ఎవరినైనా, తల్లిదండ్రులనైనా, గురువులనైనా,
దేశభక్తులైనా ఎవరినైనా సందర్భం వస్తేనే సార్. ఓకే, దేశభక్తులు వదిలేయండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, మన తెలుగు జాతికి మంచి వన్నె తెచ్చారు, పేరు తెచ్చారు. ఆయనని గుర్తు తెచ్చుకుంటారా? ఎన్టీఆర్ రాకముందు అసలు తెలుగుదేశం అంటే ఎవరికి తెలియనే తెలియదు, తెలుగు రాష్ట్రాలు అంటే ఎవరికి తెలియదు కదా. మరి అలాంటి రామారావు గారిని ఎంతమంది గుర్తు తెచ్చుకుంటారు? మరి ఆయన చేసిన త్యాగము మాటలు కాదు, మరి ఆయన కష్టపడ్డది మాటలు కాదు. ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఎన్టీ రామారావు వచ్చాక కర్ఫ్యూలు అవన్నీ గొడవలు తగ్గినాయి కొంచెం. గొడవలు అప్పుడు ఎక్కువ ఉండేవి కదా సార్, ఫంక్షన్లు పండగలు అన్నప్పుడు అవన్నీ తగ్గినాయి ఈయన వల్ల అని అనుకుంటాం సార్. అది కాదు నేను అనేది, ప్రతిరోజు గుర్తు తెచ్చుకోవడం ఎన్టీ రామారావు గారు. ప్రతిరోజు ఎవరిని గుర్తు చేసుకోం సార్, మనల్ని మనం గుర్తు చేసుకోవడమే కష్టం. మనకే సరిపోతున్నాయి. లాస్ట్ క్వశ్చన్, సంవత్సరంలో కనీసం 100 రోజులు జ్ఞాపకం తెచ్చుకునే ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఉన్నారా? అట్లా ఆలోచించి చెప్పండి, హడావిడిగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్త సార్. సార్ బ్రతుకున్న వాళ్ళనా పోయిన వాళ్ళనా సార్? వెళ్ళిపోయిన వాళ్ళనే. వెళ్ళిపోయిన వాళ్ళు తల్లిని తండ్రిని తప్పకుండా తప్పకుండా. అసలు నాకైతే సార్ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తా ఉందేమో, ఇంట్లో ఎదురు చూస్తా ఉందేమో నేను బ్యాంక్ నుండి వచ్చేటప్పటికనే ఫీలింగ్ ఇప్పటికి కూడా ఉంది సార్. సో నేనేమంటానంటే, కాబట్టి ప్రపంచంలో చాలా పాపులర్ వ్యక్తులను కూడా, ఇందిరాగాంధీ వెళ్ళిపోయింది 1984 లోపల కాల్పులలో. ఇందిరాగాంధీ ఆవిడ కంటే పాపులర్ అయితే మరి ఇండియాలో ఎవరు లేరు. మరి ఆవిడ ఐరన్ లేడీ, ఆవిడని ఎంతమంది జ్ఞాపకం తెచ్చుకుంటారు 100 రోజులు? అస్సలు తెచ్చుకోం సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, మన భారతదేశం లోపల చాలా పాపులర్ ఉన్న వాళ్ళని కూడా మనం కనీసం 100 రోజులు తలుచుకోం. కాబట్టి గుర్తింపు అనేటటువంటిది ఏంటి తెలుసా? గుర్తింపు అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. గుర్తింపు తెచ్చుకోవడం అనేది అసంభవం, గుర్తింపు తేవడం అనేటటువంటిది అసంభవం. మనకు ఎవరో గుర్తిస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి గుర్తింపు కోసం ఏ పని చేయకూడదు, మనము గుర్తింపు కోసం ఏ పని చేయకూడదు. ఆ గుర్తింపు అనేటటువంటిది చాలా డేంజరస్. చేయగలిగేటటువంటిది మనస్ఫూర్తిగా చేయాల్సిందే, కానీ ఎవరో గుర్తిస్తారు అని చెప్పేసి గొప్పకు పోయి చేశామనుకోండి, చేస్తే ప్రపంచంలో ఎవరు గుర్తించరు. ఇది రాజస పని. అంటే కర్మని ఎలా వదులుచుకోవాలో చెప్తున్నా నేను. కర్మని ఎలా వదులుచుకోవాలి అంటే రాజసం వదులుచుకోవాలి అన్నాడు. తామసం అయితే గ్యారంటీగా, అది తామసం గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అందరూ రాత్రి 9ంటికి ఇంతమంది వచ్చి కూర్చుంటున్నారు. ఇవాళ అయితే అసలు షార్ట్ నోటీస్ లో ఇవాళ విష్ణు సహస్రనామం బదులు భగవద్గీత చెప్తున్నా కూడా ఇంతమంది వచ్చి కూర్చున్నారు అంటే మీ లోపల తామస గుణం లేదు. వండర్ఫుల్. కాబట్టి తామస గుణం నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతున్నది రాజస గుణం ఎలా వదులుచుకోవాలనే దాని గురించి మాట్లాడుతున్నాను. రాజస గుణంలో ఏంటంటే, నన్ను గుర్తించలేదు, నాకు సరైనటువంటి వ్యక్తిని ఎదురు కాలేదు, నన్ను అందరూ గౌరవించడం లేదు. ఈ భావన ఎలాంటి పరిస్థితిలో ఉండాలంటే, నేను ఒక్కరిని కూర్చొని ఆనందంగా ఉండాలి. అలా కూర్చొని సంతోషంగా కూర్చోవాలి, నాలో నేను రమించగలగాలి. సో ఆ గుర్తింపు అనేటటువంటిది రజస్సులోకి వస్తుంది. నన్ను నేను అనేటటువంటి అహంకారం ఏవేవైతున్నాయో, నేను నా కూతురు పెళ్లి చేశాను, గ్రాండ్ గా చేశాను అంటారు. ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారండి నీ కూతురు పెళ్లిని? ఊర్లో వాళ్ళందరూ ఎన్ని రోజులు గుర్తుంచుకుంటారు? నాటికే మర్చిపోతారు సార్. ఇంకొక విషయం తెలుసా, హైదరాబాద్ లాంటి చోట్లలో అయితే అసలు జనాలు వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదు తెలుసా పెళ్లిలకు. వాటికి అరే ఏం పోతాం రా అని చెప్పేసి దబదబా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసి భోజనాలు చేసేసి ఇంటికి వచ్చేసరికి ఒక రోజు వెళ్ళిపోతుంది. మాకు ఎక్కడైనా పెళ్లిళ్ళు, అంటే నేను వెళ్ళాను కాబట్టి నాకు చాలా టైం మిగులుతుంది. బట్ చాలా మంది పెళ్లిళ్ళకు వెళ్ళి వచ్చేసరికి టైం రోజంతా గడిచిపోతుంది. దానికోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం ఒక్కసారి గుర్తించండి. అన్ని లక్షలతోటి కొంతమంది జీవితాలను మనము మార్చగలుగుతామా లేదా? ఇన్ని లక్షలతోటి మళ్ళీ మనం పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి ఉంటారన్న గ్యారంటీ లేదు. అంటే కలిసి ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అది మన గోల్ అదే. అంటే నేనేమంటున్నానంటే, రాజసానికి అనవసరమైన విషయాలకి మనం ఎక్కువ పెట్టడం వల్ల సత్వ సమావిష్టులము అవలేకపోతున్నామని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇది. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనము ప్రశాంతంగా సాత్విక గుణం వస్తుందో అప్పుడు మాత్రమే మనం మన గురించి ఆలోచించుకుంటాం. మళ్ళొకసారి చెప్తా, మంచిగా అనుకోండి అందరూ. ఎప్పుడైనా సరే నువ్వు పీస్ఫుల్ గా కూర్చుని నేనేంటి అన్నప్పుడే నీ గురించి తెలుస్తుంది. నేనేంటి, అసలు నా స్థానం ఏంటి సమాజంలో.
నేను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. ఈ శ్లోకం మొత్తం 10వ శ్లోకం ఎందుకు సార్ అప్పుడే 2 గంటలు చెప్పారు, మళ్ళీ ఒక 2 గంటలు ఎందుకు అంటే చెప్తున్నాను. ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం కాబట్టి మళ్ళా చెప్తున్నాను అంతే. ఎవరైనా చదవండి 10వ శ్లోకం కొద్దిగా శ్రావ్యమైన గొంతున్నోళ్ళు. సరే, ఏ గొంతున్నది చదవండి. నద్వేష్టే కుశలం కర్మ కుశలేనానుషజ్జతే త్యాగీ సత్వసమావిష్టః మేధావి చిన్న సంశయః. ఎంత బ్యూటిఫుల్ శ్లోకము. ఒక్కసారి మళ్ళా అర్థం చేసుకోండి. వాడు ఇది మంచి పని, ఇది చెడ్డ పని అనుకోడు. చెయ్యాల్సింది చేస్తున్నాను అంతే. ఎందుకంటే వాడికి సంశయాలు లేవు. సంశయాలు ఎప్పుడు పోతాయి? బాగా చదువుకుంటే పోతాయా? కాదు. ఇంజనీరింగ్ చేస్తే పోతాయా? కాదు. ఐఏఎస్ చేస్తే పోతాయా? కావు. మరి ఎప్పుడు పోతాయి సంశయాలు? ఆత్మ జ్ఞానానికి దగ్గర అవ్వాలి, నంబర్ 1. నంబర్ 2, అతడు ఖచ్చితంగా సాత్విక గుణం అయి ఉన్నటువంటి వాడు అయి ఉండాలి. సాత్విక గుణమై ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వేరే ప్రవచనాలు చెప్తున్న దానికి దీనికి ఏమన్నా తేడా ఉందా? ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు మనం 8 ప్రవచనాలు చెప్పుకుంటున్నాం వారం, అన్నిటికీ దీనికి ఏమన్నా తేడా ఉందా? మళ్ళీ అదే సందేశం చెప్పుకున్నామా? అన్ని ప్రవచనాల్లో ఒకటే సందేశం. ఒకటే సందేశం. అన్ని ప్రవచనాలలో ఒకటే సందేశం చెప్పాడు దేవుడు. అన్ని ప్రవచనాలలో అన్ని పుస్తకాలలో ఒకటే సందేశాన్ని అందించాడు వేదవ్యాసుడు. దానికి కారణం ఏంటంటే వేదవ్యాసుడు అందించిన పుస్తకాలే మనకు ఆదర్శం. అందులోంచి వచ్చినవే మిగతావన్నీ. వేదాన్ని అందించినటువంటి భగవంతుడి యొక్క వేదాలలో ఉన్న సందేశాన్ని వేదవ్యాసుడు అందించాడు. ఆ వేదవ్యాసుడు అందించిన సందేశమే మిగతా వాళ్ళందరూ శంకరాచార్య లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటుపోయి ఇటుపోయి ఏంటంటే మనము ఏ రోజు పనులు ఆ రోజు నిత్య కర్మలు తప్పకుండా చెయ్యాలి అని చెప్పి తెలుసుకున్నాం. నైమిత్తిక కర్మలు తప్పకుండా చెయ్యాలి అని చెప్పి తెలుసుకున్నాం. ప్రాయశ్చిత్త కర్మలు తప్పకుండా చెయ్యాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. వదిలేయాల్సినటువంటి నిషిద్ధ కర్మలను వదిలేయాలి అని చెప్పి తెలుసుకున్నాం. కామ్య కర్మలని వదిలేయాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, శ్రీనివాస్ చెప్పలేదు. కామ్య కర్మలను వదిలేయాలి, కోరికతో చేసేటటువంటి కర్మలను వదిలేయాలి. సో ఇంత క్లియర్ గా ఉందా లేదా భగవద్గీత? భగవద్గీత స్ట్రైట్ ఫార్వర్డ్, ఏం కష్టం కాదు. అర్థం చేసుకున్న వాడికి అద్భుతంగా అర్థమవుతుంది. ఇది పిల్లలకు ఎందుకు చెప్పాలి? మనం ప్రారంభంలో ఏమనుకున్నాం, ఇది ఎవరికి చెప్పాలి? పిల్లలకు కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలి పిల్లలకి? బడబడబడ శ్లోకాలు చదివితే చిన్నపిల్లలు, బేబీస్ ఓకే, 10-12 ఏళ్ల వరకు ఓకే. కానీ తర్వాత ఏమవుతుందంటే సమాజం, ఈ ప్రపంచం అంతా గుండ్రగా లేదు. నేను ఎంత కష్టపడ్డానో ఎగ్జాక్ట్లీ దానికి సమానంగా ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. ఒకసారి ఎగ్జామ్ అద్భుతంగా రాస్తాము, రాసిన తర్వాత ఏమవుతుంది, సడన్ గా పేపర్లు కూడా మిస్ అయిపోతాయి. ఆ ఎగ్జామినర్ సరిగ్గా కరెక్ట్ చేయడు. వాడిని వైఫ్ ఆ రోజు మొట్టికాయలు వేసింది, వాడు పేపర్ ని చాలా కోపంగా, వాడి కసి అంతా కూడా పేపర్ మీద చూపించాడు. తర్వాత ఆ పేపర్ కరెక్షన్ చేసి అన్ని మార్కులు బాగానే వేశాడు. అది 79 అని వేశాడు. 7 లో పైన గీత ఎగిరిపోయింది, 19 పడినాయి వాటికి మార్కులు. ఫెయిల్ అయ్యాడు ఎగ్జామ్ లో. ఇలా జరగలేదా? చాలా మందికి జరిగే ఉంటుంది. ఇందులో ఉన్న వాళ్ళలో చాలా మందికి జరిగే ఉంటుంది. అంటే మళ్ళా శ్రీనివాస్ స్టూడెంట్స్ అంటారు, కరెక్ట్ సార్ మీరు చెప్పింది, అందుకే మేము చదువు మానేసాం. 4th క్లాస్ అవ్వగానే చదువు ఆపేసింది అందుకే సార్ మేమంతా. దట్ ఈస్ ద రీజన్. కాబట్టి ఏంటంటే మనం కష్టపడ్డ దానికి చాలా సార్లు సరైన ఫలితం వస్తుందో రాదో తెలియదు, కానీ పని మాత్రం చేయమంటున్నాడు భగవంతుడు. ఎందుకని? ఆ కర్మని నువ్వు ద్వేషించకు, ఆ కర్మని నువ్వు ఆసక్తికి పొందకు. లేకుండా ఏం చేయాలి? ముందు డౌట్స్ అన్ని వదిలేసి. ఏం డౌట్స్? ఈ పనికి మంచి వస్తుందా లేదా, ఈ పనికి నేను అనుకున్న ఫలితం వస్తుందా లేదా, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా లేదా, మా అమ్మాయికి పెళ్లి అవుతుందా లేదా, మా ఆయనకి ఇంకో పెళ్లి అవుతుందా లేదా. ఇట్లా మీరు ఇట్లా 100 రకాల కోరికలు కోలకూడదు. ఎందుకంటే మనది అద్భుతమైనటువంటి జ్ఞానము, వేదములతో ప్రారంభమైనటువంటి మన జ్ఞానము. ముందుగా వేదములు, వాటిని శృతి అంటాము. తర్వాత రెండోదేమో పురాణాలు, తర్వాత మూడోదేమో కావ్యాలు, ఈ మధ్య లోపల వేదాలలోంచి వచ్చినటువంటి స్మృతులు. ఇలాగా అమోఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మనము ప్రతి చోట కూడా మనకు చెప్పేది ఏంటి అంటే, నీ కర్మని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం వచ్చేసి వస్తుంది. నీ ప్రారంధాన్ని బట్టి నీ ఫలితం నీకు వచ్చి తీరుతుంది. నీ కర్మ మాత్రము నువ్వు చేసి తీరాలి. కర్మణ్యే వాధికారస్తే, మొదట్లోనే చెప్పేశాడు భగవంతుడు. కర్మ చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది.
కర్మ ఫలితాన్ని ఆశించవద్దు. మరి ఇప్పుడు ఇన్ని సార్లు మనం ఇదే కర్మణ్యవాధికారస్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? హిందువులలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎస్ ఆర్ నో? అంటే తెలియని వాళ్ళు ఉండరని కాదు, ఉంటారు కానీ ఎస్ ఆర్. మరి అయినా కూడా వెళ్ళి రకరకాల కోరికలతో ఎందుకు వెళ్తారండి దేవుడికి? కర్మ చేయడం వరకే నీకుంది, కర్మ ఫలితం నీ చేతిలో లేదని దేవుడే కదండి చెప్పింది. అయినా ఒకసారి కాకపోతే ఒకసారి మన మాట విని ఫలితం ఇస్తాడేమోనని కోరుకుంటారు సార్. ఒకసారి తిరుగుతుంది, నిజంగానే ఒకసారి తీరుతుంది, ఓకేనా? ఒకసారి 2 సార్లు తీరుతుంది. అయితే తీరింది కాకతాళీయమే గాని భగవంతుడు మీ మీద ప్రేమ పెట్టుకొని, భగవంతుడికి ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ కోట్ల బ్రహ్మాండాలలో కనిపించనటువంటివి వందల వేల లక్షల కోట్ల జాతులు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క జాతులో వందల కోట్ల లక్షల కోట్ల జీవాలున్నాయి. భూమి మీద ఉండేవి, ఆకాశంలో ఉండేవి, నీళ్ళల్లో ఉండేవి, కనిపించనివి, సూక్ష్మజీవులు, ఏకకణ జీవులు, ఒక్క కణం లోపల కూడా ఉంటాయి తెలుసా, సింగిల్ సెల్లులో కూడా ఉంటాయి. ఇవన్నీ వదిలేసేసి అమ్మవారికి నేను దండం పెట్టాను, నాకు కనిపించింది, నా కోరిక తీర్చింది, ఎప్పుడు నేను దేవుణ్ణి ఏ కోరిక అడిగినా తీర్చింది అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, సరైనటువంటి జ్ఞానం మనకు అందుతోందా, లేకపోతే మనని మూఢనమ్మకాల వైపుకి తోసేస్తున్నారా? భగవద్గీత ఒక్కటి మాత్రమే మనని మూఢనమ్మకాల నుంచి పటాపంచలు చేస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం, నీ హంగు ఆర్భటం ముందు ఆపవయ్యా, నీ మనస్సు పవిత్రంగా ఉంచుకో. కల్మషం లేకుండా నవ్వు కదా, ఎందుకు జనాలతో పెట్టుకుంటావు? హ్యాపీగా కూర్చొని నవ్వు, సంతోషంగా ఉండి ఎవరితోని పెట్టుకోకు. ఎవడు నీకు గుర్తింపు వచ్చినంత మాత్రాన నీకు పోయి పద్మశ్రీ ఇచ్చేయరు కదా. ఏదో స్టేజ్ మీద నిలబడ్డాను అంటే నిలబడతావు, చాలా మంది నిలబడతారు. ఇప్పుడు మేము RSS ఫంక్షన్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఫోటోలు దిగినప్పుడు మేము సూపర్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయామా? ఎప్పటికీ జరగదు అది. ఎవడు నిన్ను 100 సార్లు చూసినోడే గుర్తుపట్టాడు. మొన్న మేము ఒక ప్రోగ్రామ్ చేశాం, అందులోపల హిందువులందరినీ కూడా కొద్దిగా హైలైట్ పీపుల్ ని పిలిచామన్నమాట. ఆ పిలిచిన వాళ్ళలో వేరే గ్రూప్ నుంచి ఎవరో మౌనిక సుంకర అని ఆవిడని పిలిచారనమాట. పిలిస్తే ఆవిడ పాపులర్. సరే నేను యాంకర్ని, ఇంతలోకి ఆవిడకి ఏదో ప్రశ్న అడుగుతాను అంటే నేను ఆవిడని ఇచ్చాను. ఆవిడని అప్పుడు కూడా నేను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత ఆవిడ ప్రశ్న అడిగింది, అంత అయిపోయింది. కిందికి వెళ్ళి మేము భోజనం చేస్తున్నప్పుడు ఎవరో మా ఫ్రెండ్ అన్నాడు, ఈమె టీవీలో వస్తుంటుంది ఆవిడేనే కదా అన్నాడు. అంటే వెళ్ళి అడుగుదాం, మాట్లాడదామని అడిగితే అవునని చెప్పింది. తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది, ఆవిడ నేను కొన్ని వీడియోలు చూశాను ఆల్రెడీ, అప్పటికే చాలా సార్లు చూసి ఆవిడని అప్రిషియేట్ కూడా చేశాను నేను. అంటే బాగా తెలిసి మనం 100 సార్లు టీవీలో కనిపించిన వాళ్ళని కూడా గుర్తుపట్టాలి తెలుసా. గుర్తుపట్టాలి జనాలు మనని అనుకోవడము, లేకపోతే నాకేదో పేరు వచ్చేస్తుంది, ఇవన్నీ వదిలేయండి. ఫస్ట్ రాజస్థాన్కి అవి చాలా. నెంబర్ 2 ఏంటి, ఫలితాన్ని వదిలేయండి. మన శృతులు ఏం చెప్పాయి? శృతి అంటే ఏంటండి? నిద్రపోయారు అందరూ. శృతి అంటే అదే చెప్పాను మొన్న క్లాస్ లో. ఏం చెప్పాను శృతి అంటే? పేరు చెప్పారు సార్. కమల్ హాసన్ కూతురు సార్. కాదు, పోకిరి సినిమా లోపల ఇలియానా పేరు. సో కాబట్టి మన వేదాలు చెప్తున్నవి, మన పురాణాలు చెప్తున్నవి అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి ఉపనిషత్తుల సారమై బ్రహ్మ విద్య అయినటువంటి భగవద్గీత చెప్తున్నది ఏంటంటే, కామ్యకర్మలు వదిలేయి, నువ్వు కోరుకో, ఒక పని చెయ్యి. ఎందుకు సాల్వ్ అవ్వదు? కష్టే ఫలి. నీవు పడ్డ ప్రతి కష్టానికి ఎక్కడో ఒక చోట ఫలితం వస్తుంది. దీనికి నేను ఒకసారి ఉదాహరణ చెప్పాను, మీ అందరికీ గుర్తు చేస్తాను. మా నిజామాబాద్ లోపల మా సార్ ఒక ఆయన ఉండేవాడు, రంగారావు గారని. ఆయన చాలా మంచి లెక్చరర్. ఆయన మాకు ఇంగ్లీష్ అవి చెప్తుండేవాడు, సైన్స్ చెప్తుండేవాడు, సోషల్ కూడా చెప్తుండేవాడు. గమ్మత్తు కాంబినేషన్, చాలా సూపర్ కాంబినేషన్. ఆయనకి 2 పిల్లలు ఉన్నారన్నమాట. 2 పిల్లలు కూడా జెమ్స్. అసలు వాళ్ళు నాకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు సీనియర్, 2 కూడా. అందులోపల ఎవరైతే రెండో కొడుకుంటాడో వాడు మరీ సూపర్ తెలివైనోడు. అబ్బాయి ఎట్లా అంటే అసలు ఇక నిజామాబాద్ లో ఎవరి నోట్లో విన్నా కూడా గోవిందరావు అంటే తెలిసేది ఆ అబ్బాయి పేరు. అట్లాంటిది ఆ అబ్బాయి అసలు ఇక ఎలా అనుకున్నామంటే మేము ఇంకా అసలు ఆ అబ్బాయికి రాంది లేదు అని అనుకున్నాం అన్నమాట. ఎంత తెలివైనడో, ఎంత టాప్ క్లాస్ పర్సన్ అవుతాను. అది కాక మంచి సంస్కారవంతుడు. అంటే మరాఠీ బ్రాహ్మిన్స్ లో ఇది ఉంటది, ఏమంటారు, ఒబీడియన్స్ కానీ, చాలా దేశభక్తి కానీ, దైవభక్తి బాగా ఎక్కువ అన్నమాట. చాలా ఇదిగా ఉండేవాడు అన్నమాట అబ్బాయి.
అతనికి ఎంసెట్ అయింది. ఎంసెట్ రాగానే అందరూ అతనికి టాప్ 10 లోనో 20 లోనో వస్తుంది, మన నిజామాబాద్ పరువు నిలబెడతాడు అన్నట్టు అనుకునే వాళ్ళం. తీరా చూస్తే అతనికి ఫస్ట్ టైం 6,000 7,000 ర్యాంక్ వచ్చింది. ఆ రోజుల లోపల 1000 లోపల ర్యాంక్ రాకపోతే గవర్నమెంట్ లో రాదన్నమాట సీటు. సో కాబట్టి అతనికి ఫస్ట్ టైం రాలేదు. సరే అతను అక్కడ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి సెకండ్ టైం రాశాడు. రాస్తే ఈసారి 8,000 వచ్చింది ర్యాంకు. మళ్ళీ థర్డ్ టైం రాశాడు. రాస్తే ఈసారి 10,000 11,000 ర్యాంక్ వచ్చేసింది. మొత్తం మీద అతని తెలివితేటలకి అతని ఇంజనీరింగ్ మాత్రం పొందలేదు. ఫైనల్ గా అతని డిగ్రీ అయిపోయింది. డిగ్రీ గోల్డ్ మెడలిస్టు అతడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఫస్ట్ అన్నమాట, ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ అతను ఏం చేశాడు, హైదరాబాద్ కు వచ్చాడు, ఎంసీఏ రాశాడు, ఎంసీఏ స్టేట్ ఫస్ట్. ఆ తర్వాత అతను రాసిన ప్రతి ఎగ్జామ్ లో అతనే టాపర్. అతడు చదువుకున్నది ఏది ఇప్పుడు రావలే. ఆ సమయంలో క్లిక్ కాలే, వేరే సమయంలో క్లిక్ అవుతుంది. నీకు ఎప్పుడు పండేది ఉందో తెలియదు, నీకు ఎప్పుడు ఏ ప్రారంధం నిన్ను దేని గురించి ఆపుతుందో తెలియదు, దేని గురించి ఆపుతుందో తెలియదు. మా అన్నయ్య ఫ్రెండ్స్ అంతా కూడా చాలా అద్భుతంగా చదివేవాళ్ళు, బాగా కష్టపడి రాసేవాళ్ళు. వాళ్ళు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రై చేసినా కూడా ఎంసెట్ లో అక్కడ రాలేదన్నమాట ఆ రోజుల్లో. కాకపోతే ఆ టైం లోపల మా అన్నయ్య ఏం చేశాడు, నాది ఇంటర్ అయిపోగానే హైదరాబాద్ తీసుకొచ్చి 1 month కోచింగ్ 2 months కోచింగ్ అది దానికి పెట్టాడు అనమాట. పెడితే ఆ టైం లోపల ఏం చేస్తున్నాడు మీ తమ్ముడు అంటే, ఇట్లా ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నాడు అంటే, సముద్రం దగ్గర ఒక చిన్న ఇది ఏరుకుంటున్నాడు, శంఖాలు ఏరుకుంటున్నాడు అన్నట్టుగా ఏదో జోక్ చేశారు అనమాట వాళ్ళు. సరే నాకు కూడా హైదరాబాద్ రావడం ఇష్టం కాబట్టి వచ్చాను, అన్నయ్యతో పాటు వచ్చాను, ఇక్కడ ఉన్నాను. నాకు వచ్చేసింది ర్యాంక్ వచ్చింది, 407 ర్యాంక్ వచ్చింది. రాగానే వెంటనే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా జాయిన్ అయిపోయాను. సో ఎవరి అదృష్టం ఎట్లా ఉంటుందో తెలియదు. మరి నాకంటే గోవిందరావు, నా సీనియర్ 4 ఏళ్ల సీనియర్ గోవిందరావు గారు ఉన్నారు కదా, ఆయన కాదు ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు. అబ్బాయి చాలా తెలివైన వాడు. మరి అతనికి ఎందుకు అప్పుడు క్లిక్ అవ్వలేదు అంటారు? నాకంటే అంత తెలివైనోడికి ఎందుకు క్లిక్ కాలేదంటారు? సో కళ్ళ ముందు ప్రారంభం అంతే. నేనేమంటానంటే మన తెలివితేటలు ఉండాలి, గ్యారంటీగా నేను ఒప్పుకుంటా. కానీ తెలివితేటలకు తగ్గటువంటి దేవుడి మనకు అనుగ్రహం ఉందా లేదా కూడా ఇంపార్టెంట్. అది చాలా మంది గుర్తించరు. పొగరు ఏంటంటే నాకు వచ్చింది అంటే నాకు పొగరు అది చాలా డేంజర్ తెలుసా. పొగరు అనేటటువంటిది చాలా డేంజర్. ఎందుకంటే నేనేదో పీక్తాను అంటే దేవుడు అధాపాతాలానికి తోసేయడం ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మన ప్రారంభంలో ఏది ఉందో అసలు దేవుడికి సంబంధం లేదు. దేవుడేమి తొయ్యడు, దేవుడేమి లేపడు. బట్ మన ప్రారంభమే మనకు ఏ జన్మలో ఏం చేసుకున్నామో, ఎంతో బాగుంది జీవితం అనుకున్న వాళ్ళకి ఒక్క క్షణం లోపల జీవితం తల్లకిందులు అయిపోయిన వాళ్ళు ఎంతమంది. అన్ని బాగున్నాయి అనుకున్న సమయం లోపల చిన్న విషయం వల్ల గొడవయి భార్యాభర్తలు చనిపోవడము, పిల్లలు చనిపోవడము, ఇవన్నీ చూడడం లేదా? అద్భుతమైనటువంటి జీవితం అనుకున్న వాళ్ళ జీవితాలు ఫాస్ట్ గా ఎండ్ అవ్వడం లేదా? మా ఎంసెట్ టైం లోపల మా క్లాస్మేట్ ఒక అతను పరమేశ్వర్ అని, అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మేము ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాం. ఇంకా ఆ టైం లోపల సడన్ గా మా ఫ్రెండ్స్ వెళ్ళి ఇట్లా నీకు పరమేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు అనగానే దబదబా వెళ్ళామన్నమాట. చిన్న ఊరు కదా, వెళ్ళేసరికి కొన్నాళ్ల పాటు నాకు కోలుకోలేకపోయా. ఆ ఎంసెట్ కూడా ఎలా రాశానో నాకు తెలియదు. నాకు ఇంకా కూడా నేను ఒకరోజు మా ఇంటికి వచ్చాడు, అంటే ఎప్పుడు వస్తుండేవాడు అతను పరమేశ్వరు. నా లాస్ట్ పేజ్ లోపల ఒక ప్రాబ్లం రాలేదు అంటే అతను సాల్వ్ చేసి వెళ్ళాడు అనమాట. అతను వెళ్ళిపోయిన తర్వాత మాట కథ చూసుకున్నప్పుడల్లా నాకు అతను జ్ఞాపకం వస్తుండే, బాధపడుతుండేవాడిని. తర్వాత మా తాతగారి ఇంట్లో ఉండేవాడిని ఆ ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. మా తాతను అడిగాను, తాతయ్య ఏం జరిగింది, ఎందుకు ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు? వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటో తెలుసా? మన భగవద్గీత. మా అమ్మ నాన్నకి జ్ఞానం ఉన్నా కూడా ఆ భగవద్గీత ఇంత గొప్పది అని నాకు ఎవ్వరు చెప్పలేదు తెలుసా. ఏదో పైన అన్ని ఉన్నాయి భగవద్గీతలో, అన్ని ఉన్నాయి భగవద్గీతలో అనడం ఎట్లుంటది అంటే, ఎవరిని అడిగినా కూడా అన్ని ఉన్నాయండి భగవద్గీతలో, ఏ హిందువుని అడిగినా అన్ని ఉన్నాయి, ఏమున్నాయో ఎవరికి తెలియదు. ఇది ఎట్లుందంటే ఆ చిరంజీవి సినిమా, అదేంటి రుద్రవీణ సినిమా చూసారా అండి అందరూ? రుద్రవీణ సినిమా, రుద్రవీణ లోపల ఒక కొండ మీద ఒక ఆమె డాన్స్ చేస్తుంటుంది. డాన్స్ చేస్తుంటే చిరంజీవి వెళ్ళి ఎందుకు డాన్స్ చేస్తుంటే ఒక ఆయన అడుగుతాడు, ఏమైందంటే ఆ అమ్మాయి ఎందుకు డాన్స్ చేస్తుంది అని అడుగుతాడు. అడగగానే అదో పెద్ద కథలేండి అంటాడు. సరే కొద్దిగా దూరం వెళ్ళి ఇంకొకరిని అడుగుతాడు. అందరు చూస్తూ ఉంటారు, ఏమండి ఆ అమ్మాయి ఎందుకు డాన్స్ చేస్తుందండి ఆ కొండ మీద అంటే, ఓ పెద్ద కథలేండి అంటాడు.
ఇట్లా ముగ్గురు నలుగురు అందరు పెద్ద కథ అంటారు. ఇంతలోకి ఎవడో వచ్చి చిరంజీవిని అడుగుతాడు, సార్ ఆ అమ్మాయి ఎందుకండి అక్కడ పెద్ద డాన్స్ చేస్తుంది అంటాడు. చిరంజీవి అదో పెద్ద కథ అని చెప్పేసి అంటాడు అనమాట. అట్లా మన భగవద్గీతది కూడా అట్లా చేసేసాం. కానీ ఒక్కొక్క లైన్ మీద ఎంతసేపైనా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. మన జీవితాన్ని చిన్న చిన్న వాటిలో మార్పు తెచ్చుకోవచ్చు అని మనం ఇక్కడ ఇవాళ నేర్చుకున్నది ఏంటి? సింపుల్ 2 మాటలు. చిన్న సంశయం కావాలి అంటే నువ్వు మేధావివి కావాలి, సత్వగుణ సంపన్నుడు అయి ఉండాలి. అంటే ఆత్మజ్ఞానివి కావాలి. మేధావి అంటే తెలివైనోడని కాదు, మేధ ఉన్నటువంటి వాడు, మెదడుని వాడేటటువంటి వాళ్ళు. శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరికి చాలా కోపం వస్తుంది, సార్ మా గురించి కూడా చెప్పండి సార్ అప్పుడప్పుడు అంటున్నారు. అనేది మీ గురించే చెప్తున్నారు, ఇది మేధావులు నేనంటున్నారు అన్నమాట. సో ఇక్కడ అద్భుతమైనటువంటిది. కానీ ఆ సత్వగుణ సంపన్నం ఎలా చేసుకోవాలి? మనము రజస్సుని వదిలేయాలి. రజస్సుని వదిలి తీరాలి అర్జున, రజస్సుని వదిలేయాలి. అంటే భగవంతుడు ఎంత క్లియర్ గా చెప్పాడంటే అంతకు ముందే చెప్పాడు అసలు ఎలాగా ఉంటుంది లైఫ్, ఏ కర్మలు వదిలేయాలి. బద్ధకంతో కర్మలు వదిలేయకూడదు అన్నాడు. కష్టమవుతుంది కదా అని వదిలేయకూడదు. ఇది నా బాధ్యత అని మాత్రం వదిలేయాలి. ఎందుకంటే నీకు సుస్థిరమైనటువంటి జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే ఇది నా బాధ్యత అనుకుంటావు. తప్పించుకోవడం చాలా సులభం అండి, కానీ చేయడం చాలా కష్టం. కాబట్టి అనుకూలమా నీకు ప్రతికూలమా అనేటటువంటి ఆలోచన ముందు వదిలేసే, కర్మ చేసుకుంటూ వెళ్ళిపో, అయినంత అవుతుంది. అది అంత అద్భుతమైనటువంటిది ఈ 10వ శ్లోకము. ఎవరైనా 11వ శ్లోకం చదువుతారండి? నేను నీళ్లు తాగే లోపల. నహి దేహ భృతా శక్యం నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగిత్యభిధీయతే. వండర్ఫుల్. ఇక్కడ పదచ్ఛేదం తెలుసుకుందాం. ఫస్ట్ దేహభృతుడు ముందు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దేహభృతుడు, దేహాన్ని ధరించిన వాడు. దేహం పైన ఇది నాది, నా దేహమే ఆత్మ అంటే మనలాంటి వాడని ఒప్పుకుంటారా? మనలాంటి వాడే కదా. ఎస్ ఆర్ నో? నేనే దేహం అనుకుంటాను. మనమంతా కూడా నేనే దేహం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాము? నా కూతురు అనుకున్నంత వరకు కూడా మనకు దేహ భ్రాంతి ఉన్నట్టే లెక్క. దేహభృత అంటే ఏంటంటే శరీరము ధరించినటువంటి వాడు, ఈ శరీరాన్ని ధరించినటువంటి వాడు, ఈ దేహాన్ని పట్టుకున్నటువంటి వాడు. కర్మాని అశేషత, కర్మాన్యశేషత అని విడదీస్తున్నాం మనం. కర్మాని అశేషత. అశేషం అంటే ఏంటండి? ఎవరన్నా చెప్పండి. మిగిలింది సార్. శేషం అంటే మిగిలేది, మిగులు లేకుండా. మిగులు లేకుండా పూర్తిగా మిగులు లేకుండా, శేషము కానిది. కర్మాని అశేషత. త్యక్తుం, త్యక్తుం అంటే తుమును ప్రత్యయం. త్యక్ అంటే త్యజించడము. త్యజించడం అనేటటువంటిది నహి శక్యం, నహి శక్యము, వదలడానికి వీలు కాదు. ఎవరికి? దేహభృత అనేటటువంటి వాడికి కర్మలను వదలడము. త్యక్తుం కర్మాని అశేషత, కర్మలను పూర్తిగా వదలడం అనేటటువంటిది పాసిబుల్ కాదు. దేహం ఉన్నంత వరకు, ఇది ఇప్పుడు మనలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు, ఈ దేహం ఉన్నంత వరకు కూడా అది పాసిబుల్ పూర్తిగా అంటున్నాడు. అంటే కొంత చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. చాలా బాగా అంటున్నాడు. యస్తు అంటే యహ తు అంటే ఎవడైతే కర్మఫల త్యాగి, కర్మఫలాలని వదిలేస్తున్నాడో, సహా వాడు, త్యాగి ఇతి త్యాగి అనబడి, అభిధీయతే అనబడుతున్నాడు, అభిధీయతే అనబడుతున్నాడు. ఒకసారి పదం ఏదైనా అర్థం కాని వాళ్ళు అడుగుతారా అండి? ఒకసారి అందరికి అర్థమైందా అండి? పదచ్ఛేదం అందరికి అర్థమైందా? అంటే ఏంటంటే అర్జున, దేహం ధరించిన వాళ్ళు కర్మనైతే వదలడం, సంపూర్ణంగా వదలడం పాసిబుల్ కాదు. కర్మ ఫలాన్ని
వదలడం మాత్రం పాసిబుల్ అవుతుంది. అలాంటి వాళ్ళని త్యాగి ఇది అభిధీయతే. కొంతమందికి మాత్రం అభిధీయతే. కర్మ ఫలాలను వదిలేయచ్చు అంటున్నాడు వాడు. కర్మలను వదిలేయడం కష్టము, కర్మ ఫలాలను వదిలేయడము పాసిబులే, నాట్ ఇంపాసిబుల్ అంటున్నాడు. శ్లోకం అర్థమైంది కదా మీకు? కర్మలను వదిలేయడం కష్టం కాదు. మళ్ళీ ఒక్కసారి మీకు రివైజ్ చేపిస్తా. మొదటి శ్లోకాలలో సన్యాసము త్యాగము అంటే తేడా తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉందా అండి? ఎవరికైనా చెప్పగలరా? ఎవరైనా సరే ప్రయత్నం చేసుకోగలరా? సన్యాసం అంటే సమ్యక్ న్యాసం, సరిగా చేయటం. త్యాగం అంటే వదిలివేయటం. న్యాసం అన్నా కూడా వదిలేయడం. న్యాసం అన్నా కూడా వదిలేయడం. ఇంకెవరైనా? త్యాగం అంటే కోరిక లేకుండా వదిలేయటం సార్. కోరికల్ని వదిలేయటం త్యాగం. కోరిక ఫలితాన్ని వదిలేయటం త్యాగం. ఓకే. సన్యాసం అంటే సరే, కర్మ ఫలాన్ని వదిలేయటం త్యాగం అంటే. సన్యసించడం అంటే మోక్షం కావాలి అనేది కూడా కోరికల్ని త్యజించడం. కోరికల్ని త్యజించడం త్యాగం. కరెక్ట్. అది నేను కాదనడం లేదు. మీరు చెప్తున్నది కోరికలు లేదా ఫలితాలు ఏమొచ్చినా. ఎందుకంటే ఫలితాలను ఎందుకు వదిలేయాలి అంటే నీ చేతిలో లేవు. కోరుకొని డిసప్పాయింట్ అవుతావా చెప్పు? నువ్వు డిసప్పాయింట్ అవుతావా ఇప్పుడు చెప్పు? కోరుకొని డిసప్పాయింట్ అవుతావా, లేక కోరిక ఏదొస్తుంది? ఇప్పుడు ఆలయంలోకి వెళ్తా, ఇది 100 సార్లు చెప్పాను. ఇది ఆలయంలోకి వెళ్తా, నాకు పులిహార ఇష్టం అండి. వాడు ఆ తియ్యడిది చక్ర పొంగల్ పెడతాడు. నేనైతే ఊరుకుంటాను. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఊరుకుంటారా? ఆ తియ్యడిది పెడితే ఏం చేస్తారు? ఇట్లా తీసి ఏం చేస్తారు? పడేస్తారు. మనకి భగవంతుడు ఇచ్చింది భగవంతుడి ప్రసాదం అని తీసుకుంటాము. అట్లాగే కర్మ ఫలితం ఏదొచ్చినా భగవంతుడు ఇచ్చిందే కదా అని తీసుకుంటాం. ఓసారి ఏమైంది, మేము గురువాయూరులో ఎక్కువ రోజులు ఉండిపోయాం. నేను మా డ్రైవర్ ఇద్దరమే వెళ్ళాం. వెళ్తే నచ్చింది నాకు. అరే ఇది ఫస్ట్ టైం కదా మోహన్, ఇక్కడ ఉండిపోదామా? ఉండిపోదాం సార్, మీకెప్పుడు ఇట్లా ఇంత బాగా అనిపించదు, ఉండిపోదాం. ఉండిపోయాం. ఒక వారం 10 రోజులు ఉండిపోయాం. ఏం లేదు, పొద్దున వెళ్ళడం, పార్థసారథి ఆలయానికి వెళ్ళడం. ఇట్లా ఒకసారి ఏమైందంటే రైల్వే స్టేషన్ అటు సైడ్ అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పి తెలిసింది. అంటే అక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ ని 50 సార్లు చూసాము. చూసిన తర్వాత రైల్వే స్టేషన్ అటువైపు ఏదో అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పి తెలిసింది అన్నమాట. అక్కడికి వెళ్ళాం. అక్కడికి ఎవరు ఎక్కువ వెళ్ళరు. అక్కడ అమ్మవారిని ఏమంటారు, మొమెంటో లాగా ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారు? అయ్యో రామా, మొమెంటో లాగా ఉంటుంది చూడండి. ఇలా ఇలా గుండ్రగా ఉండి ఇలా ప్లేట్ లాగా ఉంటుంది. అయ్యో రామా, దేవుని రూపం. చక్రం కాదు అది. ఇలా 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 పెట్టింది, ఇలా ఉంటుంది. ఇలా ఉండి దీనిపైన ఒక చక్రం లాగా ఉంటుంది. తప్ప దాన్ని ఏమంటారు? సరే వదిలేయండి. అయితే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోగానే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎవరో చాలా దూరం నుంచి వచ్చారు భక్తులు అనుకున్నారు. మేము అక్కడే కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. అట్లా దూరంగా వెళ్తున్న రైళ్ళు అని వాటిని చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ అమ్మవారి ఆలయం లోపల ప్రశాంతంగా కూర్చున్నాం. ఏం మాట్లాడుకోవడం లేదు, ఇద్దరం అట్లా కూర్చున్నాం. అప్పుడు ఏమైంది, లోపల నుంచి వాళ్ళు వీళ్ళెవరో మహాభక్తులు వచ్చారు, శ్రీనివాస్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు అనుకున్నారు. అనుకొని వాళ్ళు ఏం చేశారు, ఇంత ప్రసాదం తీసుకొచ్చారు మాకు. అదేం ప్రసాదం తెలుసా? తియ్యటి పొంగలి. నాకు ఎంత అసహ్యం తెలుసా, ఇంత ఇచ్చారండి అది. దాంట్లో మళ్ళా కొద్దిగా ఇక చూడాలి నా అవస్థ. తినలేను, పడేయలేను. మా డ్రైవర్కి ఆయనకు చాలా ఇష్టము, తినేశాడు. నాకేమో తినలేను. మొత్తం తిన్నాను, అక్కడ ఆలయంలో కూర్చొని మొత్తం తిన్నాను. సో కాబట్టి ఏంటంటే, నువ్వు ఆశిస్తే నీకు ఫలితం వస్తుంది అనుకోకు. దేవుడు ఏది ఇస్తా తీసుకో, ఏం పర్వాలేదు. నన్ను నమ్మండి, శ్రీనివాస్ గా నన్ను నమ్మండి. ఒక్క మాట నమ్మండి. మేరులాగా ఉందనా? యంత్రము మేరులా ఉందనా? మేరు పర్వతం లాగా? యంత్రం కాదమ్మా, అది యంత్రం కాదు. నేను చూసి చెప్తాను. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇది మీకు కష్టమా చెప్పండి ఒకసారి. ఏది ఇస్తే అది సంతోషంగా తీసుకొని వెళ్తే హ్యాపీగా ఉండదా జీవితం? ఒకసారి ఆలోచించండి. ఏది వస్తుంది రానియండి. దేవుడు అది ఏదిస్తే అదే ఉన్నదానితో తృప్తి చెందాలండి. చెందుతూ సన్యాసించడం.
ఇంకా సంతసించడం తర్వాత. మీరు ఫస్ట్ తృప్తి చెందండి. ఏది ఇచ్చినా తప్పదు కదండి, ఏది ఇచ్చినా తీసుకోవాలి కదా. తప్పదు అనుకోవద్దు మీరు. అంటే నేనేమంటానంటే తప్పదు అంటే మళ్ళీ పనిష్మెంట్ లాగుంది. నేను అది అది కరెక్ట్. ఏదైనా ఇచ్చినా భరించాలి, మనం అది ధరించాలి. అట్లా భరించాలి అంటే పనిష్మెంట్ అవుతుంది. భరించాలి అంటే పనిష్మెంట్. అలా కాదమ్మా, ఏది ఇచ్చినా కూడా అనుకోవాలి, సంతోషంతో తీసుకోవాలి, సంతోషంతో తీసేసుకోవాలి. అంటే భరించాలి. దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయొద్దు. నేను ఒకటే మాట ఏం చెప్తాను తెలుసా, దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా నమ్మే వాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా దేవుడి యాక్షన్స్ ని క్వశ్చన్ చేయొద్దు. ఇది నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు చెప్తున్నా. దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నెవర్ క్వశ్చన్ గాడ్. దేవుడి యొక్క పనులను దేవుడు అంటే, ఎందుకంటే మనం అంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల లోపల కూడా దేవుడు ఇలా ఎందుకు చేశాడని మాత్రం ఆ స్టేజ్కు రాకండి. ఎందుకంటే నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ చెట్టే వస్తుంది. కాబట్టి ఏంటంటే వచ్చినటువంటి ప్రతి ఫలితము కూడా నువ్వు చేసిన పని యొక్క ఫలితమే. భగవంతుడు కేవలము కర్మఫల ప్రదాత. భగవంతుడికి ఎవరైనా కూడా ప్రేమ, ఎవరైనా కూడా ద్వేషం ఉండదు. భగవంతుడు అందరి లోపల ఉన్నాడు. కేవలము నీ కారణ శరీరం వల్ల నువ్వు జన్మలు ఎత్తుతూ రకరకాల ప్రారంభాలను అనుభవిస్తున్నావు. కాబట్టి ఏంటంటే కోరికలు లేకుండా ఉండాలి. కాబట్టి ఏంటంటే పని చెయ్యి, కానీ పని యొక్క ఫలితాలను వదిలేయి. చలో ఏమైతే అదైందని చెప్పేసి వదిలేయి. కొన్ని రోజులు ట్రై చేయండి. నేనేమంటున్నానంటే, సరే పోనీ ఇవాళ చెప్పే కదా, ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, ఇవాళ చెప్పే కదా, పోనీ ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారండి? ఏది వచ్చినా కూడా ఇది దేవుడు ఇచ్చాడని అనుకుంటామని అనేవాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పండి ఎవరైనా మనస్ఫూర్తిగా. వెరీ గుడ్. ఆ చేతులు లేకపోతే చాలు. నారాయణ 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 ఏ పని చేసినా నారాయణ అనుకోవాలనుకుంటాం గాని అసలు గుర్తురాదు. ఎప్పుడో ఒక ½ కో 1 hour కో అరే మర్చిపోయినామే ఇట్లా తెలుస్తుంది, కానీ పాటించడానికి కష్టమైతుంది. ఈ రోజు నుంచి ఏ ఫలితం వచ్చినా కూడా చలో ఇది నాకు దేవుడు ఇచ్చాడని అనుకోండి. ఏంటంటే బాధపడకూడదు. అప్పుడు బాధపడవు ఇంకా. అదే నేను అంటున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాన్ని మీరు క్వశ్చన్ చేస్తారా? అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేయొద్దు. ఎందుకంటే మన ప్రారంధానికి మన యొక్క దీనికి మనమే కారణం. మనమంతా ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో మీకు అర్థం అవుతలేదు. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమైతలేదు. నేను ఏం చేయాలనో నాకు తెలుస్తలేదు. ఏ జన్మలో ఎంత అదృష్టం చేసుకున్నారో భారతదేశంలో పుట్టారు, ఎంత అదృష్టం చేసుకున్నారో మా హిందూ ధర్మంలో పుట్టారు, ఎంత అదృష్టం చేసుకున్నారో మనకు భగవంతుడి వైపు శ్రద్ధ వచ్చింది. భగవంతుడి సత్సంగం చెప్పడం కూడా అదృష్టం కదా సార్. ప్రవచనం వినడం కూడా సత్సంగం. అట్లే ఒక్క నిమిషం నన్ను పోగడదు. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు దేవుడిని గుర్తించమని అంటున్నా నేను. అంటే నేనేమంటున్నానంటే, వై డోంట్ యూ రికగ్నైజ్ గాడ్? ఇప్పుడు మీకు దొరికిన దానికి ఇప్పుడు మీరే బాధపడుతున్నామంటే ఎంత బాధ ఇస్తుంది చెప్పండి. ఏదో జన్మలో చేసుకున్న దాన్ని బట్టి అందరం ఇప్పుడు ఇక్కడ కలిసాము, ఎంతో ఆనందంగా ఉన్నాం. సో కాబట్టి నేనేమంటానంటే, ఇక దేవుడిచ్చిన ప్రతిదాన్ని కూడా సంతోషం ఉండండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్పండి. ఏదొచ్చినా సరే, ఏమైనా సరే ధైర్యంగా ఉండాలి. ఇది కథ కాదు సినిమా లోపల జయసుధ ఏమంటుంది, ఏది జరిగినా కూడా లైఫ్ లోపల నేను ఫేస్ చేస్తాను. నా కంటిలోంచి నా కంటి లోపల నుంచి ఒక చుక్క నీరు కూడా దేవుడు కూడా నా కంటిలోంచి చుక్క నీరు తెప్పించలేడు. దట్ ఈస్ కాబట్టి ఏంటంటే, ఏ సమయంలో అయినా కూడా ఎట్టి పరిస్థితుల లోపల కూడా భగవంతుడిని ప్రశ్నించవద్దు. రెండవది ఏంటి, మన వాళ్ళందరికీ కూడా చెప్పండి జరిగేది. ఇప్పుడు మన పిల్లలకి, వీళ్ళకి అందరికీ కూడా అదే చెప్పాలి. ఇది జరిగేది ఉంది, జరుగుతుంది, దట్స్ ఇట్ అని చెప్పి మెంటల్లీ వాళ్ళని రెడీ చేయండి. సో కాబట్టి కర్మలు చేసి ఇప్పుడు దేహ భృతులు అంటే మనము దేహం ధరించిన వారికి 11వ శ్లోకం యొక్క అర్థం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. 11వ శ్లోకం అయ్యేదాకా ఎవరు వెళ్ళకండి, ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. నేను మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు. నా ఫేవరెట్ శ్లోకం మాత్రం 10. వీలైన వాళ్ళు 10వ శ్లోకం బట్టి కొట్టుకోండి. ఓకే, 11వ శ్లోకం మీకు అర్థమైపోతుంది, పెద్ద కష్టం కాదు. 10వ శ్లోకం అర్థమైందా అండి అందరికి?
10వ శ్లోకం అర్థమైందా అందరికి? అయింది సార్. అది బట్టి కొట్టుకోండి. ఆ తర్వాత 11వ శ్లోకంది దేహం ధరించిన వాడికి కర్మలని వదిలేయడం అనేది అసంభవం. కాబట్టి కర్మ ఫలితాలను వదిలేయి, ఏదైతే అదైందని చెప్పేసి వదిలేసాయి. దాన్ని త్యాగం అంటారు. అన్ని కర్మలను వదిలేయడము దాన్ని సన్యాసం అంటారు. ఇప్పుడు సన్యాసానికి త్యాగము మనం ఫస్ట్ డేలో శ్రీకృష్ణుడు డెఫినేషన్ చెప్పమంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడు? సర్వకర్మ ఫల త్యాగం. అన్ని కర్మల యొక్క ఫలితాన్ని వదిలేయడం త్యాగము. సర్వ కర్మలను వదిలేయడము అందరి వల్ల పాసిబుల్ కాదు. ఇక్కడ దేహ భృత్ అన్నాడు. దేహ భృత్ అంటే మనము దేహాన్ని ధరించిన వాడికి కర్మలను త్యాగం చేయలేము. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కాబట్టి కర్మలను వదిలేయలేము, కర్మ యొక్క ఫలితాలను వదిలేసాయి. కానీ కొంతమంది ఉంటారు, కొంత టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పుట్టుకతోటే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకేమవుతుంది అంటే వాళ్ళు కర్మలను వదిలేయగలరు. కేవలము దగ్గరికి వచ్చింది తింటారు, ఎవడన్నా పెడితే తింటారు, లేకపోతే పడుకుంటారు. అది పూర్వజన్మ సుకృతం. అది రావడం కష్టం. ఇదే నేను మళ్ళొకసారి వినండి. కర్మయోగం, జ్ఞానయోగం ఈ రెండే మనము అనేక రూపాలలో తెలుసుకున్నాం. మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం లోపల జ్ఞానం గొప్పదైతే కర్మ ఎందుకు చేయమన్నావు అని అడిగాడు. దాని జవాబు పక్కన పెట్టండి ఒకసారి. దాని జవాబు ఏందో పక్కన పెట్టండి. దాని జవాబు ఏ. దాని జవాబు ఏంటి? ఏ. 5వ అధ్యాయం లోపల కర్మ సన్యాసము గొప్పదైతే కర్మ ఎందుకు చేస్తున్నాను అని అన్నాడు. దాని జవాబు బి అని చెప్పి రాయండి. ఎవరైనా ఇది రాసి మళ్ళా గ్రూప్ లో పెట్టాలి. బి. దీని జవాబు ఏంది? బి. ఓకే. 3వది దేవుణ్ణి రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? దానికి జవాబు సి అని చెప్పి రాయండి. 4వది అన్ని కర్మలు వదిలేయాలా, సన్యాసమా లేకపోతే త్యాగమా? దానికి ఆన్సర్ డి అని రాయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు డి. అర్థమైందా? ఇది భగవద్గీత బాగా అర్థమైతే ఎంత ఆనందం వేస్తుందో తెలుసా? గుండె లోతుల్లోంచి ఆనందం వచ్చి గుండెకు చిల్లు పడి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అంత గొప్ప మీనింగ్ ఇది. కర్మ జ్ఞానమే, రెండిట్లలో ఉన్నది కర్మ జ్ఞానమే. కర్మలు ఎవరు చెయ్యరు తెలుసా? అసలు ఏ పని ఎవరు చెయ్యరు తెలుసా? బద్ధకిష్టం వదిలేయండి. కర్మలు ఎవరు చెయ్యరు తెలుసా? ఎవరికి అవసరం లేదో తెలుసా? సమ్యక్ న్యాసం చేసిన వాళ్ళకి, అంటే సన్యాసులు. వాళ్ళు ఎలా చేస్తారు అంటే వాళ్ళకు పూర్వజన్మ సుకృతం ఏదో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల ఒక దగ్గర ఉండి వాళ్ళు ఏంటంటే ఏదో అజగర న్యాయం లాగా దొరికిన దాన్ని తింటారు, లేకపోతే పడుకుంటారు. అజగర న్యాయం మనం చెప్పుకున్నాం కదా, అలాగా దొరికిన దాన్ని తింటారు, లేకపోతే పడుకుంటారు, అంతే. అది కొంతమందికే సాధ్యము. కాబట్టి శ్రీకృష్ణుడు 11వ శ్లోకం లోపల ఏం చెప్తున్నాడంటే దేహ భృత్, దేహాన్ని ధరించినటువంటి వాళ్ళు మనలాంటి సామాన్యులందరికీ కూడా నహి శక్యం, ఏమి శక్యం కాదు. శక్యం అంటే వీలవదు. ఏది వీలు కాదు? త్యక్తుం కర్మాని అశేషతః. త్యక్తుం కర్మాని అనలేదు, త్యక్తుం కర్మాని అశేషతః. పూర్తిగా వదిలేయడం కష్టంగా పాసిబుల్ కాదు అంటున్నాడు. కాబట్టి కొన్ని వదిలేయగలుగుతాం. బ్యూటిఫుల్ గా ఉందా సందేశం లేదా? కాబట్టి ఏం చేయాలి? ఆయన ఏమంటున్నాడంటే, ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాడంటే భగవానుడు, ఆయన ఏమంటున్నాడంటే, చూడవయ్యా, శరీరం ధరించావు కాబట్టి నిన్ను కర్మలు వదిలేయంటే కష్టం. కాబట్టి నువ్వేం చేస్తావంటే కర్మలు వదిలేయలేవు. కాబట్టి కర్మల యొక్క ఫలితాలని వదిలేస్తే నిన్ను త్యాగి అని నేను అంటాను అంటున్నాడు దేవుడు. సో మళ్ళీ 2వ శ్లోకంలో 3వ శ్లోకంలో చెప్పిన దాన్ని దేహ భృత్ అని మన మీదికి తీసుకొచ్చేసేసాడు. దేహాత్మ కలిగినటువంటి వారి మనం ఎవరమైతే ఉన్నామో మన వల్ల పాసిబుల్ కాదు. నేనే కర్తను, నేనే భోక్తను అనేటటువంటి భావనను వదులుకుంటే చాలు, మెల్లగా వస్తుంది అది. అయితే ఇది ఎక్కడి నుంచి పాసిబుల్ అవుతుంది అంటే ముందు మనకు విహిత కర్మలు ఏమున్నాయో అవి చేస్తే చాలు. విహిత కర్మలు అంటే ఏంది? మనకు చెప్పిన కర్మలు అంటే పొద్దున కాఫీ తాగేసేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లో 16 గంటలు కూర్చుంటానండి, నెలకు 10 లక్షలు సంపాదిస్తాను. ఇది నా విహిత కర్మనా?
శాస్త్రం శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రం చెప్పిన కర్మ. ఇది నేను చేయవలసిన కర్మనేనా? ఆఫీస్ ధర్మంగా చేయవలసిన శాస్త్రంలో చేయవలసినవి చేయకూడదు, చెడు కర్మలు చేయకూడదు. ఒక్క నిమిషం, నేను అన్నదానికి జవాబు చెప్పండి. వేరేవేం చెప్పద్దు. నేను పొద్దున్న కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్తున్నాను. శాస్త్రంలో విహిత కర్మలని అవి మంచి కర్మలు చేయమని. అన్నదానికి జవాబు అబద్ధం. నేను అన్నదానికి జవాబు చెప్పండి. మీరు చేయటం ధర్మం కాబట్టి మీ పని మీరు చేశారు. ఓకే, పొద్దున్న 7 వెళ్ళిపోయి ఆఫీస్ లోపల 14 గంటలు 15 గంటలు పని చేసేసి ఇంటికి వచ్చాను. సో నా ధర్మం నేను చేసినట్ట? పని మించి చేసినట్టు అవుతుంది సార్. ఈ టైం ఎక్కువ చేశారు. ఓకే, ఒకటి. రెండవది, మా భార్యకి నేను డబ్బు నగలు కొనియాలి. ఆమె కోసం ఇంకొక 20 గంటలు ఎక్స్ట్రా కష్టపడి ఆమెకి నగలు కొనిచ్చాను. మా పిల్లాడికి స్కూటర్ అవసరం లేదు, కానీ స్కూటర్ కాదు కారు కొనిచ్చా. నా పిల్లలు బాధ్యత కదా, ఏమంటారు? అతిగా ఉంది సార్ ఇది. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరైనా మాట్లాడండి. బాధ్యతను మించి నడుస్తుంది. ఓవర్ గా చేసేసి జనాలు ఏమనుకుంటారంటే ఇంత బాగున్నాను కదా నేను, నాకెందుకు పుణ్యం రాదు. మనం ఏం చేసాము, యమధర్మరాజు దగ్గరికి వెళ్తాం. ఎలాగంటే యమధర్మరాజు అంటే ఏం చేసావు అంటే, నా భార్యని చాలా ప్రేమగా చూసుకున్నాను, నా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకున్నాను, నేను పనిచేసే ఆఫీస్ ని చాలా ప్రేమగా చూసుకున్నాను, కాబట్టి నాకు స్వర్గానికి పంపియండి అని అంటాం. ఇప్పుడు యమధర్మరాజు ఏం చేస్తాడు? నరకానికే ఆయన అనగాదు. అరే ఆయన ఏమంటారో చెప్తా. శ్రీనివాస్ వచ్చారు. చిత్రగుప్త నూనె టెంపరేచర్ 500 ఉందంటాడు చిత్రగుప్తుడు. అరే వీళ్ళకి 5000 డిగ్రీస్ పెంచాలి. 5000 డిగ్రీస్ ఏమయ్యా? ఏంటమ్మా? శ్రీనివాస్ స్టూడెంట్స్ వచ్చారు, కొద్దిగా ఎక్స్ట్రా చెప్తున్నారండి. మీరు పరమాత్మ తత్వాన్ని చెబుతున్నారు. మీరు ఎలా చేసినా భగవంతుడు సంతోషిస్తాడు. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా చెయ్యకూడని పనులను కూడా మా బాధ్యత అనుకుని చెప్పి ఓవర్ చేస్తారు. ఏం చేయాలండి, నా బాధ్యత ఇది. అయితే అక్కడ ఏమైపోతుందంటే, సినిమా లోపల వాడికి విలన్కి ఒకటే కూతురు ఉంటుంది, కానీ వాడు 100 కోట్లు సంపాదిస్తాడు, 100,000 ఫ్యామిలీస్ ని కూలగొట్టి. ఆశ్రమ్ అని ఒకటి సీరియల్ వచ్చింది, చూసారండి? ఇందులోపల ప్రైమ్ టీవీలో ఉంది, ఎవరైనా చూసారా? బద్నామ్ ఆశ్రమ్. బద్నామా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటివే ఎక్కువ జరుగుతుంటాయి తెలుసా. 99.9% ఇవే జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తుంటే మీకు అనిపించలేదా చాలా మనకు తెలిసినటువంటి ఆశ్రమాలు అలా ఉన్నాయని అనిపించలేదా? చాలా ఆశ్రమాలు అలా 99.9 అవే ఆశ్రమాలు. 99.9 నేను అందులోపల అసలు ఎగ్జంప్షన్ లేనే లేదు. మీరు ఈ ఆశ్రమాలన్నింటి తవ్వండి, ఎముకలు బయటపడతాయి మీకు. డేరా బాబా ఆశ్రమం తవ్వినప్పుడు 6,000 అస్థి పంజరాలు బయటపడ్డాయి. కాబట్టి నేనేమంటానంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎవరో నన్ను కాపాడతారు, ఏదో నేను చెయ్యాలి అని చెప్పేసి వేరే వారిని ఆశ్రయించే బదులుగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మార్గం లోపల కేవలము నువ్వు దేహభృత్ అయినందువల్ల దేహం పైన మరీ ఎక్కువ టూ మచ్ చేయకుండా ఎంత చేయగలవో అంత చేస్తూ దేహం కాపాడుకోవడానికి ఎన్ని అవసరమో అన్ని. అంటే ఇప్పుడు వయసులో ఉన్నాం సార్, ఒక కార్ ఎక్స్ట్రా కొనుక్కో తప్పులేదు, అదేం తప్పులేదు అర్ధకామంలో. కానీ ఒక స్టేజ్ తర్వాత ఇంకా కోరికలు పెంచుకుంటూ, ఇంకా నా మనవళ్ళకు బాగా రావాలి, మనవరాళ్ళు బాగుండాలి, ఇంకా వీళ్ళకి ఇవి కొనాలి, ఇంకా వీళ్ళకి అవి కొనాలి. నన్ను మనవరాళ్ళ హెల్ప్ కూడా అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? అంటే ఒక వయసు తర్వాత అది తప్పదు. ఇప్పుడు మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి సరే, కొనుక్కోండి, అన్ని కొనుక్కోండి, సంతోషంగా ఉండండి, పిల్లలకు కూడా అన్ని కొనియండి, సంతోషంగా ఉంచండి. కానీ అవసరానికి మించి కొనియకండి. అవసరానికి మించి కొనిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారో ఆలోచించండి. మనము మన పిల్లల్ని ఎలా చేయాలి, సమాజం లోపల
చక్కగా ఆదర్శవంతుల్లాగా ఉండే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎలా అవుతారో అది దేవుడి దయ. కానీ మనం ప్రయత్నం అలా ఉండాలి కదా. మనం ఏం చేస్తున్నాము, మనమే సరిగా ఉండం, వాళ్ళకి ఇంకా ఏం మంచి నేర్పించగలుగుతామో ఆలోచించండి. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలి అంటే కర్మలను చేస్తూ కర్మ యొక్క ఫలితం ఏదొచ్చినా సరే తీసుకుంటాం. కొద్దిగా బాధ ఇస్తుంది, కొద్దిసేపు బాధ ఇస్తుంది, కానీ అప్పుడు అనుకోవాలి ఇది దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాడ్ గివెన్ మీ అండ్ గాడ్ హ్యాస్ బెటర్ ప్లాన్స్ ఫర్ మీ. దేవుడికి నాకు ఇంతకంటే బెటర్ ప్లాన్స్ ఉన్నాయి. ఇవాళ నేను దెబ్బతిన్నాను, రేపు మరింత ధైర్యంగా ముందుకెళ్తాను. దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు కష్టాన్ని ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ. నీ అప్పులు తీరిపోతున్నాయి, కష్టం వచ్చింది నీకు జీవితంలో అంటే నీ అప్పులు తీరిపోతున్నాయి. అప్పులు తీరిపోతే ఎవడైనా బాధపడతాడా చెప్పండి? అప్పులు తీరిపోతే బాధపడతారా? హ్యాపీగా ఉంటారు. మీ బ్యాంక్ లోపల 10 లక్షలు ఉన్నాయండి, మీ అప్పులేమో 2 లక్షలు ఉన్నాయి. మీ బ్యాంక్ లోపల డబ్బు ఖర్చు అయిపోతుంటే మీకు సంతోషమా, లేకపోతే మీ అప్పులు తగ్గిపోతుంటే సంతోషమా? అప్పులు తగ్గిపోతుంటే సంతోషం. కాబట్టి కష్టాలు వచ్చాయి, ఎందుకు వస్తాయి అంటే కష్టాలు ఎందుకు వస్తాయి అంటే శని మహాదశ అని అంటాం మనం. 19 ఏళ్ళు ఉంటారు. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ ఏం సార్ శని మహాదశ నాకు వచ్చాడని. నేను అన్నాను, నాకు కూడా ఉన్నాడు కదా శని మహాదశ. 19 ఏళ్ళు శని, మరి నేనేం సంతోషంగా లేనా? మధ్య లోపల ఏళ్ళనాటి శని వస్తుంది, మధ్య లోపల అష్టమ శని వస్తుంది, మధ్య లోపల అర్ధాష్టమ శని వస్తుంది. భయపడకూడదు, వాటికి భయపడకూడదు. ఏది జరుగుతుంది అది జరిగింది. ఏమవుతుంది అల్టిమేట్ గా? ప్రాణం పోతుంది, అంతేనా? ధైర్యంగా ఉండండి, ఇంకొక మంచి జన్మ వస్తుంది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుని నమ్మిన వాడు ఎప్పటికీ కూడా జీవితం లోపల మోసపోడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవానుడు, స్వయంగా భగవానుడే శ్రీకృష్ణుడు రూపంలో వచ్చాడు. మనకు 5000 సంవత్సరాల కిందటి వాడు కాబట్టి శ్రీకృష్ణుడు గురించి చెప్పుకుంటున్నాం. మనకు నియరెస్ట్ గాడ్ శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుని మనం చెప్పుకుంటున్నాం, అంతే. అందరు దేవుళ్ళు సమానమే మనకు. కాబట్టి ఈ తత్వాన్ని గుర్తించి బాధపడడం అందరూ మానేయండి. ఈ రోజు నుంచి నాకు మాట ఇవ్వాలి ఏంటంటే, సార్ మేము ఎప్పుడు బాధపడము సార్, ఇంకా ఎప్పుడు కూడా బాధపడము. జీవితం లోపల ఏది జరిగినా మా మంచికే. కర్మ ఫలాలని మేము త్యాగం చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకు త్యాగం చేస్తున్నా నేను ఇది అనే భావన కూడా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదొచ్చినా వదిలేస్తూ ఉంటాం. అప్పుడు నువ్వు ఎలాంటి వాడివైతావో చూసుకో, ముత్యంలాగా బయటకు వస్తావు. నీకు కష్టాలు వచ్చాయి అంటే నీ పాపాలు తీసేయడానికి వస్తున్నాడు. శని ఎందుకు వచ్చాడు నీ జీవితంలో అంటే నీతోటి నీ ప్రారంధాన్ని అనుభవింపజేయడానికి వస్తున్నాడు అని అనుకో. కష్టాలు వస్తే మహానుభావులు సంతోషపడతారట, ఎందుకంటే అమ్మయ్య అప్పు తీరిపోతుంది అని. బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పల్లెటూర్లలో పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే తొందరగా అవగొట్టుకోవాలని ట్రై చేస్తారు, పల్లెటూర్లలో కష్టాలని అవగొట్టుకోవాలని ట్రై చేస్తారు. మనం కూడా అలాగే ఉండాలి, కష్టాలని పోగొట్టుకుందాం జీవితంలోంచి. అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రారంధం ఎప్పుడైతే నీకు వెళ్ళిపోయిందో ఇక నీకు తర్వాత బాధపడేదేమి ఉండదు. కష్టాలకు సుఖాలకు అతీతంగా మెల్లమెల్లగా ఎదగడం మొదలవుతుంది. మనకి ఎప్పుడైతే బాధలని మనం తట్టుకోగలిగే శక్తి వస్తుందో అప్పుడు మనకి కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా పట్టించుకోము. జీవితం అంతా స్టేబుల్ గా వెళ్తుంది, చాలా ఆనందంగా వెళ్తుంది. అప్పుడు మనం భగవంతుడిని గుర్తిస్తాం. శని మహాదశ వచ్చినప్పుడు చాలా మంది దేవుడి వైపు తిరుగుతారు, తెలుసా మీకు? కుజ మహాదశ కూడా చాలా మందికి మంచిది కాదు, కానీ అందులో కూడా చాలా మందికి దేవుడి వైపుకి వచ్చే ఛాన్స్ ఉంది. కుజుడు అంటే మంగళవారం, మంగళ గ్రహం. ఆయన వచ్చినప్పుడు మీకు జీవితంలో చాలా మంచి జరుగుతాయి, తెలుసా? ఆధ్యాత్మిక శక్తి వస్తుంది మీకు. కాబట్టి భయపడవద్దు, ఏదైనా భయపడవద్దు. నువ్వు పుట్టినప్పుడే నువ్వు ఏ లగ్నంలో అయితే పుడతావో, ఇటు సైడు గురువు కుజుడు కేతువు ఒకవైపు ఉన్నారు, ఇటు బిఆర్ఎస్ బుధుడు రాహువు శుక్రుడు ఒకవైపు ఉన్నారు. వీళ్ళని దెబ్బకొడదాము, వీళ్ళని దెబ్బకొడదాము అని చూస్తున్నారు. నువ్వు పుట్టడంతో శత్రువులను తయారు చేసుకున్నావు. కాబట్టి ఎందుకో ఆలోచించి ఏవో బాధలు పడకూడదు. భగవంతుడు ఇచ్చినటువంటివన్నీ కూడా సంతోషంగా తీసుకుంటూ కర్మ ఫలితాలన్నీ వదిలేసాయి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చర్చల ద్వారా భగవద్గీత అనే మనము సుమారుగా 90 వారాలుగా భగవద్గీతని పూర్తి చర్చల ద్వారా నేర్చుకుంటున్నాము. సో ఈ 90 వీడియోలు మీరు చూస్తూ ఉండండి, జీవితంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక
20-30 వారాలలో అయిపోతుంది. ఇది సుమారుగా ఆగస్టు జూలై కల్లా మనం పూర్తి చేసుకుంటాము. అది అయిపోయిన తర్వాత ఉద్ధవ గీత, ఏదైతే నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నటువంటి ఉద్ధవ గీత, పెండింగ్ ఉన్నటువంటి ఒకే ఒక్క గీత, అది తప్పకుండా చెప్తాను. ఇవాళ దాంట్లో ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి, మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే మాట్లాడండి. జై శ్రీకృష్ణ. నిద్రపోయారా? మంచిగా వచ్చిందా నిద్ర? ఈ భగవద్గీత బాగా చదువుకున్న వారి దొరికినంత బంగారు. ఎంత నేర్చుకోగలుగుతామో అంత జ్ఞానం. ఇంకా గోవర్ధనగిరి దగ్గర వ్రజభూమి అంటే అదేనా? అక్కడ వెళ్ళి చూసొచ్చాము. వ్రజభూమి, వ్రజభూమి అంటే అదే మన గోకులం. అక్కడ మట్టి తీసుకోమని చెప్పారు. అక్కడ ఆటో అతను మమ్మల్ని తీసుకెళ్ళినట్టు మట్టి తీసుకుని ఇంట్లో పూజలో పెట్టుకోండమ్మా అంటే తీసుకొచ్చాను. వెరీ గుడ్. అంటే మగవాళ్ళకు వేరే రకమైన కోరికలు ఉంటాయి, ఆడవాళ్ళకు వేరే రకమైన కోరికలు ఉంటాయి. మగవాళ్ళు కూడా చాలా మంది ఆ మట్టి తీసుకొచ్చి ఇంట్లో రకరకాల పూజలు చేసుకొని రకరకాల కోరికలు కోరుకున్నారు. ఆ కోరికలు కూడా చాలా మందికి ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. భార్య గురించి ఫస్ట్ కోరికేమోనండి. అన్ని తీరాయి వాళ్ళకి, అన్ని రకాల కోరికలు తీరాయి వాళ్ళకి. ఉద్యోగం పోయిన వాడికి ఉద్యోగం వచ్చింది, పెళ్లి వచ్చింది, పిల్లల అభివృద్ధి లోపల పిల్లల అభివృద్ధి అయింది, అన్ని రకాలు జరిగాయి. పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్లి జరిగింది, మాత్రం తీరలేదు కదా సార్. భార్య ప్రేమగా చూసుకోలేదు, ఒక్కడికి మాత్రం తీరలేదు. మంచిగా చూడలేదండి, కోరిక భార్య ప్రేమగా చూసుకోలేదు. ఏమిటయ్యా ఏంటి నీ కోరిక? చెప్పింది ఏమి మళ్ళా ఎక్కడ రేపు క్విజ్ లో సార్ ఇది మంచి స్నేహితుడు ఎవరు అంటే భార్యకి భర్తని చెప్పి మళ్ళీ భర్తని చెప్పకూడదు, బోనస్ మార్కులు ఇస్తారు సార్ అని చెప్పి మేము ఇట్లాగే ప్రిపేర్ అయ్యాము. వండర్ఫుల్. ఇంకా చిన్న విషయం చెప్తాను. ఇందాక అదే అతికి మించి కొనాలి అన్నారు కదా బైక్స్, కార్స్. అట్లా మాకు తెలిసిన ఒక అబ్బాయి బీటెక్ జాయిన్ అవ్వబోతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి ప్రెస్టీజ్ ఇష్యూ కోసం ₹1,00,000 బండి కొనమని గొడవ చేస్తే వాళ్ళు కొనలా. వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేపించి బలవంతాన కొనిపించుకున్నాడు. ఏమైంది అంటే బీటెక్ చదువుతున్నప్పుడు చదువు మీదకి వెళ్లకుండా బైక్లు వేసుకొని ఫ్రెండ్స్ తో దిగి బ్యాక్లాగ్స్ పెట్టేసుకొని ఇప్పుడు 7 months అవుతుంది సార్. నేను అందరికీ రెజ్యూమ్ పంపించా. ఇన్ఫోసిస్ తెలిసిన వాళ్ళకి మాట్లాడి ఎక్కడైనా కూడా ఇంతవరకు జాబ్ రాలేదు. వేరే ఒక దగ్గర మాట్లాడినా కూడా రాలేదు. అంటే దానికి అలవాటు పడిపోయి బ్యాక్లాగ్స్ ఉండిపోయి చదువు మీద శ్రద్ధ, అంటే మీరన్నట్టు ఆ ఏజ్ కి ఆ ₹1,00,000 బండి అవసరం లేదు. మా వారు కూడా చెప్పారు అంత అమౌంట్ పెట్టి అసలు ఎందుకు కొనివ్వటం అంటే తాళ్ళ వేళపడి కొనిచ్చుకున్నాడంటే సార్. ఇప్పుడు దానికి ఆ సిచ్యువేషన్ కి బ్యాక్లాగ్స్ ఉండటం వల్ల ఇప్పుడు జాబ్ రాక సఫర్ అవుతున్నాడు ఫ్రెషర్ క్యాండిడేట్. జై శ్రీకృష్ణ. ఉంది అదే అదే అంటే నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కడు ఏమంటాడంటే ఏంటయ్యా ఇంత కష్టపడుతున్నాడు, ఏం చేయాలండి, బాధ్యత, భార్య పిల్లల్ని వదిలేయమంటారా? నేను వదిలేయమని ఎక్కడ చెప్పాను రా బాబు. జనాలు ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి రమ్మనంటే ఎలాగా అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే భార్య పిల్లలతో ఉన్నటువంటిది అది ఒక్కటి చేస్తే చాలు నా బాధ్యతలు, నేను కర్మయోగిని అంటున్నారు. యమధర్మరాజు ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు రేపు. కాదు నీకు దేశం అంటే భార్య పిల్లలకి అన్ని కొనిచ్చామా, అన్ని వాళ్ళకి సుఖపెట్టామా, వాళ్ళతో స్పెండ్ చేయడం కూడా అవసరం లేదు. వాళ్ళకి అన్ని కొనిచ్చామా లేదా, వాళ్ళకి తిండి పెట్టామా, వాళ్ళకి కొనిచ్చామా, వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చామా, అంతవరకే. కరెక్ట్. పిల్లలకి మనం మంచి నేర్పించడంలో తప్పేముంది? పిల్లలకి చక్కగా భగవద్గీత సారం నేర్పించడము. పిల్లలకి ఇప్పుడు భగవద్గీత సారం నేర్పిస్తే పిల్లలు ఎంత ధైర్యంగా ఉంటారు తెలుసా? మన పిల్లలకు కూడా కష్టమైన పరిస్థితులు రావా? వచ్చాయి కదా. వచ్చినప్పుడు ఏం చెప్తాం? ఇగో భగవద్గీత కారణం చెప్తాం, మన జీవితంలో జరిగినటువంటివి, మన స్నేహితులకు జరిగినటువంటి సంఘటనలు చెప్పి వారిని మార్చి ఇదే భగవద్గీత సందేశం. భగవద్గీతది అద్భుతమైన సందేశం కదా. ఆ సందేశాన్ని తెలపడం ద్వారా మనం ఒక యంగ్ జనరేషన్ ని బాగు చేస్తున్నాం. 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత తెలుసుకోవాల్సినది కాదు భగవద్గీత. 10-15 ఏళ్ల లోపల భగవద్గీత బట్టి కొడితే బట్టి కొట్టుకోండి. కానీ కనీసం తర్వాత నీకు మెల్లమెల్లగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. భగవద్గీతని ఖచ్చితంగా ప్రతి యూనివర్సిటీ లోపల ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి అన్ని యూనివర్సిటీస్ లో నేర్పించాలి. కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ప్రపంచంలో నేర్పిస్తున్నాయి, బట్ అన్ని యూనివర్సిటీస్ నేర్పించాలి. నేర్పించి దాని యొక్క సారాన్ని అందరూ గుర్తించగలిగితే చాలా బాగుంటది.
సార్ టీచర్ గా మీరే రండి సార్. అది బానే ఉంది, ఐడియా బానే ఉంది. అన్ని యూనివర్సిటీస్ కి నేనే వెళ్తాగా. జై శ్రీకృష్ణ సార్. మీరు చెప్పమ్మా. అన్నట్టు స్కూల్లో సేమ్ మీరు చెప్పినట్టే స్కూల్లో మేము కూడా మధ్య మధ్యన వీక్లీ అట్లా వెళ్ళి చెప్తున్నాం భగవద్గీత. అదే ఇందాక మీరు చెప్పినట్టే స్కూల్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తే వాడేం చేస్తాడు, మామూలుగా నార్మల్ గా కింది స్థాయి లాస్ట్ లెవెల్లో వచ్చిన మార్క్స్ వచ్చినాడు ఏం చేస్తాడు, లేకపోతే వాడికి 0 వచ్చినా ఫెయిల్ అయినా ఏం చేస్తాడు అని పిల్లల్ని క్వశ్చన్ వేసాను నేను. వేసేసరికి పిల్లలందరూ 8th 9th 10th 3 క్లాసులకు అదే జవాబు సార్, చనిపోతారు ఇంకేముంటది చనిపోవడమే అని అన్నారు. ఎంత బాధేసిందంటే అసలు నిజంగా మీరు చెప్పిన జవాబులే చెప్పిన. అట్లా ఎందుకు అనుకోవాలి, ఫస్ట్ వచ్చినోడు చిన్నవాడికి రాని వాడికి ఆలోచన విధానం వానికి చెప్పి మంచి మార్క్స్ తీసుకొచ్చి వాని ముందుకు లేపాలి, మీరు అట్లా ఇవ్వాలి. కానీ ఫస్ట్ వచ్చినోడు గర్వంగా ఫీల్ అయ్యి వీడు వచ్చిండు చీ అని అట్లా మాట్లాడొద్దని చెప్పి అట్లా చెప్పాను సార్. అదే భగవద్గీత మనకి ఇదే చెప్తుంది ఇదే అని చెప్పేసి. అదే ఈ రోజు మీరు పిల్లల గురించి చెప్తే అదే అనిపించింది. 3 క్లాసులు అడిగితే కూడా అదే జవాబు. ఇప్పుడు పిల్లల ఆలోచన ఎందుకు ఉంటుంది అలా, ఎందుకు అని నాకు ఆ క్వశ్చన్. అంటే తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పోటీ ప్రపంచం. మీరు ఆ లిటిల్ హార్ట్స్ అవి ఇవి సినిమాలు చూసారు కదా, అందులోపల లిటిల్ ఏంజల్సా లిటిల్ హార్ట్స్ అదేంటి చిన్న పిల్లలు అది సినిమా, అది ఇవన్నీ ఏంటి పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని పోటీ ప్రపంచం. లిటిల్ సోల్జర్స్ కాదు మొన్న మధ్య వచ్చింది చిన్న పిల్లలతో ఒకటి. సరే అయితే అందులోపల ప్రెషరు, వీడి కొడుకు ఎన్ని మార్కులు వచ్చినాయి వాడి కొడుకు ఎన్ని మార్కులు వచ్చినాయి. నేనేమంటానంటే పోటీ మంచిదే కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, ఇప్పుడు మా చుట్టాలు ఉండేవాళ్ళు కదా, మా చుట్టాలు 3 ఫ్యామిలీస్ ఒకే అపార్ట్మెంట్స్ లో ఉండేవి. ఒకడికి ఇంజనీరింగ్ వచ్చింది, మిగతా 2 వాడితో మాటలు మానేశారు. సో అన్నదమ్ములే కదా. అంటే ఇది దురదృష్టం. అంటే నేనేమంటున్నానంటే అందరూ దాన్ని ఒక కసిగా తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్ అంటే అప్పట్లో ఇంజనీరింగ్, ఇప్పుడు ఏదైనా సరే సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటే మా అంత వాళ్ళు లేరంటారు. ఫెయిల్యూర్ వచ్చిన వాడు అవతల వాడిది తప్పులాగా భావిస్తున్నారు. తల్లిదండ్రులదే తప్పు, పూర్తి స్థాయి తల్లిదండ్రులదే తప్పు. మా పిన్ని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు బాధేసేది. పిన్ని నువ్వు ఇలా అంటే వాడు ఏమవుతాడు అంటే మా పిన్ని చెప్పినా కొద్దీ మా తమ్ముడు ఏడుస్తున్నాడు. లక్షల ఫీజులు కడుతున్నారు సార్, లక్షల ఫీజులు కట్టి వీళ్ళు కంగారు పడి పేరెంట్స్ వాళ్ళని ప్రెజర్ పెట్టి టెస్ట్ చదివిస్తున్నారు. టైం ఉండదు, క్షణం కూడా వాళ్ళు ఎంత సంతోషంగా చదువుకోవాలి తెలుసా, ఎంత సంతోషంగా చదువుకోవాలి తెలుసా. చదువు అనేది ఒక అద్భుతమైన వరం, దేవుడు మనకి ఇచ్చిన వరం. ఎంత ప్రశాంతంగా చదువుకోవాలి. నాకు ఇంకా జ్ఞాపకం 8th క్లాస్ లోపల నేను ఎప్పుడు లంచ్ పట్టుకెళ్లేవాడిని కాదు, ఇంటికి వెళ్ళి తినేవాడిని. అయితే లంచ్ కొన్ని పరిస్థితుల వల్ల 1 నెల 2 నెలలు నేను లంచ్ పట్టుకురావాల్సి వచ్చింది స్కూల్ కి. లంచ్ అయిపోయేది 15 నిమిషాల్లో, ఇంకా 45 మినిట్స్ ఏం చేయాలి. నేను ఆ బెంచ్ మీద పడుకొని ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకునేవాడిని, మా సార్ చెప్పని చాప్టర్స్ చదువుకునేవాడిని. ఎంత మంచిగా అనిపించేదో చదువుకోవడం, ఎంత బాగుంటది. ఇప్పుడు ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు, పొద్దున్న కూర్చున్నాను అక్కడ బయట కూర్చున్నాను, కింద చెట్టు దగ్గర కూర్చొని పుస్తకం తీసి చదువుకుంటుంటే 8 o'clockకి ఎంత బాగా అనిపించిందో. చదువుకోవడం మనకు దేవుడిచ్చిన వరం కదా. అది చదువుకోవడం అనేది మనకు దేవుడిచ్చిన వరం. పిల్లలంతా కూడా దాన్ని ఇష్టంగా చదువుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. వాళ్ళకి ఏంటంటే మనం మొదటి నుంచి ప్రెషర్ చేయడం వల్ల ఏమైపోతుందంటే చదువు అంటే ఇంట్రెస్ట్ పోతుంది. కానీ చదువు అనేది నీకు ముఖ్యము అని చెప్పేసి నేర్పిస్తే ఎంత బాగుంటుంది. చక్కగా వాళ్ళ వయసుకు తగ్గటువంటి కథల పుస్తకాలు, నవలలు, ఇవన్నీ మా ఇంట్లో ఏం చేసేవాళ్ళు, మా కోసం, మా అన్నదమ్ముల 3 కోసం అని చెప్పేసి కపాల భైరవుడు అవి చిన్న పిల్లల పుస్తకాలు ఉంటాయి కదా, కపాల మాంత్రికుడు, కపాల భైరవుడు. సో ఇవన్నీ అదేంటి చాలా చాలా పాపులర్ అది. బేతాల కథలు ఇవన్నీ ఆ చిన్న పుస్తకాలు ఉంటాయి కదా, ఇంత బేబీ బుక్స్. ఆ బేబీ బుక్స్ తెచ్చుకొని చదువుకునే వాళ్ళం. సమ్మర్ లోపల అదే పని ఉండేది. మళ్ళీ నేను మా పెద్దన్నయ్య అక్కడ మాకు బాపూజీ లైబ్రరీ అని ఒక లైబ్రరీ ఉండేది అనమాట. ఆ లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం. ఆ లైబ్రరీ లోపల ఏం చేసేవాళ్ళం, వాడు 4 o'clockకి తెరుస్తాడు. అయితే కామన్ రూమ్ ఏదైతే ఉందో ఆ కామన్ రూమ్ గోడ ఎక్కేవాళ్ళం, నేను మా అన్నయ్య పెద్దన్నయ్య ఎక్కేసి చూసేవాళ్ళం. మాకు కావాల్సిన మ్యాగజైన్స్ ఎక్కడున్నాయి చూసేవాళ్ళం. వాడు తలుపు తెరవగానే స్ట్రైట్ గా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళేలాగా. సో మాకు కావాల్సినటువంటి మ్యాగజైన్ ఎక్కడుంది, మాకు కావాల్సినటువంటి పేపర్ ఎక్కడుంది అని ముందే మేము చూసుకుని లైబ్రరీ గేట్ తెరవగానే ఫస్ట్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం.
వెళ్ళిపోయి అక్కడి నుంచి తీసుకొని అది చదువుతునే వాళ్ళం అనమాట. ఎంత బాగా అనిపించేదో. టైం పాస్ కానప్పుడల్లా టైం పాస్ కాదు, ఖచ్చితంగా అక్కడికి వెళ్తునే వాళ్ళం. ఇంట్లోపల కూడా చక్కగా అందరం చదువుకునేటటువంటి అలవాటు చేశారు. మా పెద్దన్నయ్య చదువుతాడు, మా రెండో అన్నయ్య చదువుతాడు, నేను చదువుతాను, మా వైఫ్ చదువుతుంది, మా పిల్లలు ఇద్దరు. మా ఇల్లు ఒక పెద్ద లైబ్రరీ, ఒక 6-7 వేల పుస్తకాలు ఉంటాయి. మా ఇల్లు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఎంత ఆనందంగా అనిపిస్తుంది తెలుసా. అంటే యూ డోంట్ నీడ్ ఎనీ ఫ్రెండ్, గుడ్ బుక్ ఇదే గుడ్ ఫ్రెండ్. నీకు చక్కగా పుస్తకాలలోనే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ తెలుస్తాయి. చిన్నప్పుడు మాలతీ చందూర్ది పాత కెరటాలు అని చెప్పి ఆవిడ ప్రపంచంలో అన్ని భాషలలో బాగా పాపులర్. మాలతీ చందూర్ చాలా గ్రేట్ అన్నమాట. ఆవిడ చాలా అద్భుతంగా రాసేవారు. ఆవిడ ఏం చేసేదంటే పాత కెరటాలు అని మల్టిపుల్ సిరీస్ రిలీజ్ చేశారు ఆవిడ. ఆ పాత కెరటాల్లో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినటువంటి ప్రతి నవలది కన్సైజ్ గా ఒక 7-8 పేజీలలో ఆవిడ వివరణ ఇచ్చేవారు. మొత్తం నవల వివరణ ఇచ్చేవారు. చదువుతుంటే ఆశ్చర్యం అనిపించేది, ఓహో ఇలా కూడా ఉంటాయా. అప్పటికి ఇంకా మనకు ఫారిన్ నవలలు అంటే ఇంగ్లీష్ అయితే చదవగలము, మిగతా లాంగ్వేజ్ ఎట్లా చదువుతాం. కానీ ఆవిడ అవన్నిటివి కూడా కన్సైజ్ గా చేసి చక్కగా ఇచ్చేది. అవన్నీ చదువుతుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అంటే జ్ఞాన సముపార్జన కంటే వేరే ఆనందం ఉందని నేను అనుకోను. సేమ్ ఇప్పుడు అదృష్టవశాత్తు టీవీ వచ్చింది. టీవీ లోపల మనకు డాక్యుమెంటరీస్, ప్లానెట్ ఎర్త్ అని చెప్పేసి 2 సిరీస్లు వచ్చాయి. అవి మీరు చూడండి, చూస్తే అసలు పిచ్చెక్కిపోతుంది. అసలు ఇంకా మళ్ళీ ఏమీ చూడలేరు. ఇక అది 9.8, 9.9 IMDb లోపల ప్లానెట్ ఎర్త్ సిరీస్ చూడండి. అది చూస్తుంటే మీకు అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎస్ ఇంత గొప్పది మన ప్రపంచం అని చెప్పేసి తెలుస్తుంది. సో నేనేమంటానంటే ఇలాంటివి చూస్తూ, ఇప్పుడు చదవలేని వాళ్ళు మంచి వీడియోలు చూస్తూ చూడొచ్చు, జ్ఞానం కూడా వీడియోలలో నేర్చుకోవచ్చు. అదృష్టవశాత్తు ఇప్పుడు అన్ని ఆడియో వీడియోలు అన్ని వచ్చాయి కాబట్టి జ్ఞాన సముపార్జన అన్నిటికంటే కూడా గొప్పది. వ్యక్తిత్వ వికాసం, దీన్ని ప్రజ్ఞ అంటారు. ఆ ప్రజ్ఞ పెరుగుతుంది మనకు. అది ఎనీవే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? రేపు మళ్ళీ మనందరికీ తెలిసినట్టుగానే యక్ష ప్రశ్నలు క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది 8 గంటలకు. ఓకేనా? కేవలం 4 రౌండ్స్ లేదా 5 రౌండ్స్ ఉంటాయి మాక్సిమము. ఒక రౌండ్ ఏమో నేను ఒక శ్లోకం చదువుతాను, ఒక శ్లోకం యొక్క అర్థం చెప్తాను, ఆ శ్లోకం ఏదో మీరు చదవాలి. ఓకే, అట్లా 4 టీమ్స్ కి 4 ఉంటాయి. తర్వాత కొన్ని ప్రశ్నలు డైరెక్ట్ ఉంటాయి, కొన్ని ప్రశ్నలకు తత్వ రూపంలో చెప్పాలి. అంటే మీరు ఒక చిన్న ఉదాహరణ ఏదన్నా చెబుతూ దాన్ని అర్థం చేయించాలి. తత్వం అంటే డీప్ గా కష్టమైన పదాలు ఉపయోగించడం కాకుండా మీ నిత్య జీవితంలో గాని మీకు తెలిసినటువంటి సంఘటనల ఆధారంగా గాని చెప్పచ్చు. ఉదాహరణకి సత్యం మాట్లాడితే మంచిది అనుకోండి, చెప్పండి. అప్పుడు సత్యము, రాముడు అనేవాడు ఉన్నాడు, సత్యం పలుకుతాడు, అలా ఒక కథ చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగా రేపు అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సార్ ఆ శ్లోకం తీసేయండి సార్, వేరే ఏమన్నా పెట్టండి సార్. సార్ ఎంతసేపు ఉంటుంది సార్? సార్ ఒకటి అడగచ్చు 1 అవర్ లో అయిపోతుంది. 5 రౌండ్లే కదా, 1 అవర్ లో అయిపోతుంది. 8 to 9. సార్ అది యజ్ఞము దేనిని అతిక్రమించదు అని అంటే మీరు ఋగ్వేదం వాక్కుని మంత్రమును అతిక్రమించదు. ఎందుకంటే మంత్రమే రుక్కు అంటే మంత్రం. ఋగ్వేదంలోని మంత్రంని రుక్ అంటారమ్మా. సో దాన్ని అతిక్రమించకూడదు. అది వాక్కు అంటే నీ ముఖం అన్నమాట. ఈ ముఖం ఉంది కదా, ఈ ముఖంని ఋగ్వేదం అంటారు. అట్లా మనస్సుని ఏమంటారు? ఇది బాగానే ప్రిపేర్ అయ్యారు అందరూ. ఇవే ప్రిపేర్ అవుతున్నాం సార్. ఇది రుక్కు దగ్గర మీరు కాలమని టిక్ కొట్టారు సార్, అది డౌట్. మీరు ఇచ్చిన పేపర్ లో కాలం దగ్గర టిక్ కొట్టారు, అవునా కాదా? మళ్ళీ రేపు మాకు అదే క్వశ్చన్ వచ్చింది అనుకో సార్, మీకు ఆ 32 ప్రశ్నల్లోంచే వస్తాయి మీకు. ఎవరైనా అందరూ పార్టిసిపేట్ చేయండి, అందరూ ఉండండి. ఆడియన్స్ రౌండ్స్ సెపరేట్ ఉంటాయి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, అందరూ కూడా వినొచ్చు. అండ్ ఆడియన్స్ రౌండ్స్ వచ్చినప్పుడు మీరు ఆడియన్స్ గా కూడా జవాబు చెప్పవచ్చు. సరేనా? ఓకేనా? మరి ఇంకా ఆపేసుకుందామా? ఓకే, అందరూ చెప్పమ్మా. ఏదో ఎగ్జాంపుల్ గుర్తు రాకపోతే డీప్ గా మీరు చెప్పిన తత్వం చెప్పుకుంటూ పోవచ్చు కదా సార్.
మీరు నేను చెప్పినా సరే, మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్పినా సరే, తత్వం చెప్పాలి అని నేను స్పెసిఫై చేస్తాను. ఈ ప్రశ్నకు తత్వ రూపంలో జవాబు చెప్పండి అని. జవాబుకు 5 మార్కులు ఉంటాయి, తత్వ రూపంకి 5 మార్కులు ఉంటాయి. సో 10 మార్కులు వస్తుంది మీకు ఆ ప్రశ్నకి. ఓకేనా? ఆలోచన ఆ భగవంతుడికి గిరవుతారని ఆశిస్తూ ఈరోజు రేపు రేపు కూడా నా ప్రవచనం లేదు, మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి కల్పిస్తున్నాం. జై శ్రీ కృష్ణ.